మీకు ఈ మధ్య కాలంలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? ఈ మధ్యన నేను కరెక్ట్గా నాకు మంచి వేషం పడక ఒక 10 years అయింది. పోకిరి తర్వాత మంచి వేషం పడలేదు. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం తెలుసా? పెద్ద ఆర్టిస్టు కాదు, చిన్న ఆర్టిస్టు కాదు, మధ్యలో ఉండేసరికి వీళ్ళ డబ్బులు ఎంత తీసుకుంటారో అని భయపడేవాళ్ళు. అండ్ సినిమా ఇండస్ట్రీలో హీరోకైనా హీరోయిన్కైనా ఆర్టిస్ట్కైనా ఒక్క సినిమా హిట్ అయిందంటే ఆ హిట్ ఎంబడే పడతారు తప్ప వాడు యాక్టరా లేకపోతే వాడు నటిస్తుండా నటన అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే సక్సెసే, యాక్టింగ్ ఏం లేదు. ఇప్పుడు తెలుగు నటుల కన్నా కన్నడ, తమిళియన్స్ అందరిని తెచ్చుకొచ్చి పడతారు. ఇప్పుడు ఫీల్ అయ్యి మనం మాట్లాడితే మనకి కేశాలు ఇస్తారా? చాలా మంది మాట్లాడతారు తప్ప పనులు చేయరు. ఆల్రెడీ 2-3 పార్టీలు మారినట్టున్నారు. ముందు బీజేపీలు ఉండే, బీఆర్ఎస్ లోకి వెళ్ళినా. ఎందుకు బీజేపీ నుంచి జంప్ చేశారు? మళ్ళీ బీజేపీకి వస్తా. కుటుంబ పాలన అయిపోయిందనా లేకపోతే నరేంద్ర మోడీ గారికి అట్రాక్ట్ అయ్యారా? ఇప్పుడు ఎవరు చేసుకున్న కర్మను వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు హిందుత్వం మీద పడుతున్న దాడుల గురించి ఇన్ని రకాలుగా మన వాళ్లే మన మీద దాడులు చేసి బిత్తిరి సత్తి గారు నేను కూడా చూశాను. తమ్ముడు సత్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఇలాగే మాట్లాడు ప్రతి ఒక్కడు. అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. వెల్కమ్ టు మై షో తగ్గేదేలే. ఇట్స్ మై షో. వెల్కమ్ టు మనం టీవీ. 35 సంవత్సరాలకు పైగా జ్యోతిష్యాన్ని ఉచితంగా చెప్తూ ఒక న్యూమరాలజిస్ట్గా, ఒక ఆస్ట్రాలజిస్ట్గా, ఒక జమాలజిస్ట్గా ఎంతో పేరుగాంచిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. ఆయన ఎక్కడైనా ఒక్కసారి జాతకం చెప్పినా ఆ జాతకం పొల్లిపోవడం లేదు అని చాలామంది నోటి వెంట విన్నానండి. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆయన రత్నాలు కూడా, రత్నాల కింగ్ అని కూడా పిలుస్తారు ఆయన్ని. ఆయన ఇచ్చే రత్నాలు బయట తీసుకునే వాళ్ళ దగ్గర కన్నా కూడా ఇక్కడ తక్కువగా దొరుకుతాయి మీకు. ఎందుకంటే వీళ్ళదే ఒక మైనింగ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. సో మిమ్మల్ని ఆయన కొనమని చెప్పరు, కానీ బయట కన్నా మీకు తక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడికే వెళతారు. ఎందుకంటే రత్నాలు మన తలరాతని మారుస్తాయి అంటారు. జాతక చక్రంలో ముఖ్య భూమిక పోషించేవి కూడా. కాబట్టి ఖచ్చితంగా రత్నాలను ధరించండి, మీ తలరాతను మార్చుకోండి. చింతెందుకు మీకు 6 JVR ఉండగా అంటూ 6 JVR అనే సంస్థను స్థాపించిన శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు ఇట్స్ మై షో తగ్గేదేలే ఈ షోని స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి మన కార్యక్రమంలో తగ్గేదేలే షోలో 6 JVR స్పాన్సర్డ్ బై 6 JVR ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి చూడడానికి అమ్మో ఏంటిలా ఉన్నాడు ఈయన, అమ్మో భయంగా వస్తుంది బాబోయ్ అని పారిపోయేలా ఉంటాడు. చూడగానే ఆయన చూస్తే మనకి చిన్నపిల్లలైతే ఇది కూడా పోసుకుంటారు. కానీ హీరో, విలన్లా కనిపించే హీరో అనమాట. అతనిలో ఉన్న దాతృత్వం కానీ, అందరినీ ప్రేమించే తత్వం కానీ, ఇవన్నీ తెలిసిన తర్వాత ఆయనకి మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఆయన కరోనా టైంలో సేవలు చేశారు. ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు ఇప్పటికీ అందిస్తున్నారు, ఎప్పటికీ అందిస్తారు. ఒకప్పటి ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పటికీ కూడా ఇప్పటి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా ఇదే కదా మనకు కావాల్సింది, ఇంతకుమించి ఏముంది, 6 అడుగులు నేలే అంటూ ఉంటారు ఆయన. సో ఆయన అమ్మా నాన్న పెట్టిన పేరు లక్ష్మీనారాయణ అని ఆ దేవదేవుని పేరు పెట్టినప్పటికీ ఇండస్ట్రీలో ఏంటంత పొడుగ్గా ఉన్నాడు ఈయన, టార్జన్ లాగా అని ఇండస్ట్రీ ఇచ్చిన పేరు ఖచ్చితంగా స్క్రీన్ నేమ్ టార్జన్. సో మీకు అర్థమైపోయింది కదా. ఈనాటి మన గెస్ట్ అద్భుతమైన మా అన్న టార్జన్ అన్న. చాలా మంచి సేవకుడు, అందరికీ సేవలు చేస్తూ ఉంటారు. మా అన్న, మనసున్న మా అన్నని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుంటారు. ఎందుకంటే 10 మంది మేలు కోరుతారుగా అన్న. అరుణాచల శివ, అరుణాచల శివ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదిగోండి నా షోకి రాగానే వెల్కమ్ టు మై షో అని చెప్తూ తగ్గేదేలే షో నా షో పేరు. సో దీనికి 6 JVR వారు స్పాన్సర్స్. వారు మీకు ఈ భగవద్గీతని అందించమని నాకు చెప్పారు. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అని చెప్తూ, మీకు అన్ని తెలుసు భగవద్గీత మన జీవన చాలా మంచిది. శ్రావణ మాసంలో మంచి బుక్ ఇచ్చారు. తప్పకుండా శ్రావణ మాసం మంచి శుభాలు కలగాలి, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక మనం మొదలు పెట్టేద్దాం మన ఇంటర్వ్యూ. మీరు ఎన్ని రకాలుగా ఏ విధంగా అన్ని బయటికి రావాలి మొత్తం అడగండి మీరు. అన్న ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్, మీ ఊరు అవన్నీ కొంచెం కాస్త చెప్పండి నాకు. మా ఊరు రంగారెడ్డి జిల్లాలో పరిగి అనే తాలూకా, మా పల్లెటూరు రాపోల్ అనే మా గ్రామం. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే 3 brothers 3 sisters.
నేను మిడిల్. మరి అందరూ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారా? ఇక్కడ అందరూ మేము అందరం హైదరాబాద్ వచ్చేసాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, అక్కడ ఏం లేదు. ఎందుకు వచ్చేసారు అంటే మాకు అంతకుముందు ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఊర్లలో అప్పుడు 40 years బ్యాక్ బాణవతి అని చెప్పి, మీరు నమ్ముతారా అన్న? ఉన్నాయా? 100% మేము అనుభవించాం. 12 years. అంటే ఇంత కష్టపడ్డామంటే లాస్ట్లో వచ్చే రోజు తినడానికి తిండి లేక ఇంకా అన్ని కొలాప్స్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసినాం. అంటే ఏం చేశారన్న బాణామతి అంటే? ఏం చేశారంటే అమ్మకు బొట్టు పెట్టకుండా రాకుండా చేశారు. అన్నయ్యకు అన్నం తింటే వామిటింగ్ అయ్యేది, నాన్నకు చూస్తూ పడిపోయేది. ఇట్లా ఇంటి అందరికి చేశారు. సో అది భరించలేక 12 ఏళ్ళు ఉన్నాయని అమ్ముకొని భూములు పొలాలు అన్నీ కంప్లీట్ ఇల్లుతో సహా అమ్మేసి ఇంకా హైదరాబాద్లో బతకడానికి వచ్చాం. అవునన్నా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 17, 18. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చారా, మీరు ఒక్కరే వచ్చారు? ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత బ్రదర్ వచ్చాడు, తర్వాత తమ్ముడు వచ్చాడు, తర్వాత అమ్మ నాన్న తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం చేశారు మీరు? అన్ని పనులు చేశాము. ఆ పని ఈ పని అని కాదు, ప్రతి పని చేశాము. ఏంటి ఆ పనులు ఏంటి? అదే లేబర్ పని చేశాము, ఆటో నడిపించాను, చాలా కష్టపడ్డా నేను. ఈ పని ఆ పని అని కాదు, ప్రతి పని చేశాము. నిజమా? ఎస్. ఇంత మీ వెనకాల ఎంత ఉందా? చాలా కష్టపడ్డాం. ఆటో నడిపించేవారా? నడిపించాను. ఎక్కడ ఉండేవారు అప్పుడు మీరు? అప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని నేను. అన్ని ఈ పని ఆ పని అన్ని పనులు చేశాను, ప్రతి పని చేసి. రెంట్కి ఉండేవారా? రెంట్కే. ఇంట్లో ఎంత రెంట్? 40 rupees అనుకుంటా అప్పుడు. 40 rupees. ఎయిర్ అది 88 అనుకుంటా, 88, 89. చాలా కష్టాలు పడి మొత్తానికి నిలబడ్డారు అయితే. సో మరి బాణామతి చేసినప్పుడు మన కొంతమంది అంటారు కదా ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది అని. అలా ఎవరికైనా? ఎవరికి ఏం కాలేదు, బట్ చాలా స్ట్రగుల్స్ పడి ఇంకా అక్కడ ఉంటే, అంటే బార్డర్లో వస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే మా ఊర్లోకి వస్తే. ఇక అది చూసి వద్దు ఇక్కడ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి పెళ్ళి ఎప్పుడైంది? పిల్లలు ఎంతమంది? పెళ్ళి ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్ వచ్చిన తర్వాత 10 years తర్వాత చేసుకున్నాను. 1986లో ఒక పెళ్ళి. అదే అన్నా, నాకు ఒక డౌట్. మన హిందువులు జనరల్గా కూడా, మన మామూలుగా భారతీయులు ఎవరైనా మన వాళ్ళు కొన్ని రిలీజియస్ కాకుండా ఒక పెళ్ళి అంటేనే కష్టపడి ఒక పెళ్ళి చేసుకోవడానికి అనుమతి, రెండో పెళ్ళి చేసుకుంటే కేసులు అవి అంటారు. మీరేందన్నా ఇద్దరు వదిలి చక్కగా భలే లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నానంటే 10 years తనకు గర్భసంచి ఫెయిల్ అయింది. సో అందుకు నేను రెండో పెళ్లి చేసుకున్నా. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఇష్టపూర్వకంగానే 25 years ఇద్దరు ఒకటే తాను ఉన్నారు, ఒకటే ఇంట్లో ఉన్నారు. ఆమె చనిపోయేంత వరకు ఒకటే ఇంట్లో ఉన్నాం మేము. పెళ్లి చేసుకున్నాక చనిపోయారు ఆమె. సో 10 years వెయిట్ చేశాను. వెరీ సారీ. పర్లేదు, గర్భసంచి ఫెయిల్ అయినందుకు ఇంకో అమ్మాయిని చేసుకున్నా. సో ఆమెనే వద్దు అంటే ఆమె తెలియకుండా ఒక 1 year ఉంచిన. ఆమెకు తెలిసింది ఇట్లా కొడుకు పుట్టాడంటే పెళ్లి చేసుకున్నట్టు. అవునన్నా, ఇమ్మీడియట్ తీసుకురాను అంతే. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చా. ఆమె ఎవరో చెప్పారండి ఇట్లా కొడుకు పుట్టాడంటే ఎక్కడ ఉంటే ఆమె నాకు తెలియకుండా పోయి చూసి వచ్చింది. చూసి వచ్చి అడిగింది గట్టిగా. అడిగితే అప్పటివరకు నేను దాచిపెట్టా 1 year. దాచడం ఎందుకు అని తీసుకురా అంటే ఇంకా ఆమెనే వచ్చి తీసుకొచ్చింది. ఇంకా ఇంట్లో చూసి చేశారా పెళ్లి, లేకపోతే మీరు ఫస్ట్ పెళ్లి అమ్మ నాన్న కలిసి చేశారా? లవ్ మ్యారేజ్ కాదు? లవ్ మ్యారేజ్. రెండోది లవ్ మ్యారేజ్? లేదు, ఏది లవ్ మ్యారేజ్, రెండు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డే. ఓ, మరి పిల్లలు ఫస్ట్ ఆమెతో పిల్లలు లేరు కాబట్టి ఈమెతో. ఇప్పుడు బాబు పాప. బాబు మ్యారేజ్ అయిపోయింది, పాప మ్యారేజ్ అయిపోయింది. తాతయ్యారా? తాతయ్యను. మీరు తాతలా లేరు. ఇంకొక తాత అంటే ఎవరు నమ్మరు. కొన్ని రోజులు ఇంకా పడుతుంది తాతని అనాలంటే. కష్టం. ఇంకా కూడా కష్టం, గుర్తుపట్టలేరు ఎవరు. అదే 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 అంటే అలా ఉండాలి. అదే మరి పవర్. అన్న, సినిమాల్లో మీకు ఎంట్రీ ఎప్పుడు ఎలా జరిగింది? సినిమాల్లో ఎంట్రీ గాయం. రాము గారు తెచ్చారు నన్ను. రామ్ గోపాల్ రాము గారు తీసుకొచ్చారు నన్ను. గాయం ఫస్ట్ సినిమా శివ, చిన్న వేషం శివాలో. తర్వాత గాయం నాకు గుర్తింపు వచ్చింది. గాయం తర్వాత గాయం చూసి మణిరత్నం గారు పిలిచారు త్రిడా తమిళ సినిమాకు. అట్లా అక్కడ నుంచి ఆర్జేస్తుడు ఇంకో సినిమా, ఇట్లా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అంటే మణిరత్నం గారి దగ్గర కూడా చేసి వచ్చారు. మణిరత్నం గారు చేశాను, కే విశ్వనాథ్ గారు చేశాను, పెద్ద వంశీ, ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న అందరి దగ్గర చేశాను.
అంటే మాక్సిమం మంచి క్యారెక్టర్స్ చేశారు మీరు. మంచి క్యారెక్టర్ చిన్న చేశాను, అయినా సరే గుర్తింపు వచ్చే క్యారెక్టర్ చేశాను. అదేదో సినిమాలో కుంభకర్ణు టైప్ లో పడుకుని అది శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం కదా, అది నేను మర్చిపోలేను. అవును, అలా లేచి అది రావణాసురుడు విభీషణుడి క్యారెక్టర్. ఫస్ట్ విభీషణుడు చెప్తాడు రావణుడికి, లాస్ట్ లో కుంభకర్ణుడు కూడా చెప్తాడు రాముడు దేవుడు నాయన వద్దని చెప్పి, ఆ క్యారెక్టర్. అవును, భలే తీసుకున్నారు. ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చింది అయితే గాయం. గాయం అంటే ఫస్ట్ సినిమా, తర్వాత పోకిరి. నాకు పోకిరి, శ్రీ ఆంజనేయం, రణం, ఆంజనేయులు చాలా సినిమాలు వచ్చాయి. బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు. 10 years నేను మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపోయాను. మాకు లారీస్ అవి ఉన్నాయి. సో అటు వెళ్ళిపోయినా మళ్ళీ రీఎంట్రీ. ఈ మధ్యన నాటకాలకు వెళ్ళిపోయా. నాటకాలు కూడా వేస్తున్నారా? ఇప్పుడు ఇంచుమించు ఒక 2 years నుంచి స్టేజ్కి వెళ్ళాను. గ్రేట్ అన్న, గ్రేట్. నాకు జేపీ గారు కొంచెం ఆయనను ఫాలోఅప్ చేస్తూ ఆ ఇంప్రెషన్. ఆయన నాటకం ఏది అలెగ్జాండర్ చూడడానికి భద్రాచలం వెళ్ళాను నేను. ఆయన చాలా గ్రేట్ ఆర్టిస్ట్. మాతో కూడా మేము చేసాం ఆయనతో. ఏంటా ఈడికి వచ్చావు అన్నాడు. సార్ మేము ప్లేజుండికి హైదరాబాద్ నుంచి 250 kilometers ఏంటా అన్నాడు. ఏదో సార్ నాకు పిచ్చిని చూశాను. అప్పటి నుంచి ఆయనను ఫాలోఅప్ చేస్తూ ఇప్పుడు ఒక 6-7 plays చేశాను. ఓ గ్రేట్. ఎన్ని సినిమాలు చేశారన్న టోటల్ మీరు? చేసుంటా ఒక 150 నుంచి 160 సినిమాలు చేసుంటా. 150 సినిమాలు. ఓకే. అంటే ఏమైనా అవార్డ్స్ కానీ ఏమైనా? అలాంటివి ఏమి లేదు. అది కొంత తక్కువలేండి, ఎవరికో కానీ వరించమన్నట్టుగా ఉన్నా కూడా మనకు తెలిసిందే అదంతా. అది అంత వేరంగా గుర్తింపు. ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఎన్ని సినిమాలు చేసినా. మరి ఎందుకన్నా మిమ్మల్ని డాన్ అంటారు అందరూ? డాన్ లేదు, ఊరికి చెప్తుంటారు అట్లా. అంటే ఎవరైనా మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు, నిజం ఒప్పుకోవాలి మనం. అట్లా ఏం లేదు. అంటే మనిషిని చూసి భయపడతారా? ఎవరికైనా అన్యాయం జరిగితే డెఫినెట్ గా నేను ఫైట్ చేసి కొట్లాడతాం. ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే తప్ప మనం ఏదో డాన్ గా చేసి మనం ఏదో సంపాదించడానికి మాత్రం ఏది చేయం. అది మన క్యారెక్టరే కాదు. బట్ మీరు రియల్ ఎస్టేట్ వీటిలో ఏదైనా తగాదాలు గొడవలు అయితే వాటికి వెళ్ళి కొంచెం నిలబడి పంచాయతీ చేస్తారు. పంచాయతీ అంటే ఆ పంచాయతీ బిజినెస్ చేసే వాళ్ళు వేరు. మనం ఏదన్నా ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారు ప్రతిదానికి, అన్యాయం జరిగిన దానికి. నేను అంతే తప్ప నేను నా స్వార్థం కోసం ఏది చేయను. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, అన్న నాకు ఇది అన్యాయం జరిగిందంటే డెఫినెట్గా మాట్లాడతాం. అది మనలో ఉన్న క్యారెక్టర్. అది దాని అనుకుంటే మనం ఏం చేస్తాం? అన్యాయాన్ని తట్టుకోలేము 100%. అది అంతే, మన క్యారెక్టర్ అట్లది. మనం ఏం చేయలేము, మార్చడం కష్టం. అంతే కదా, ఎవరికైనా సేవ చేయాలన్నా అంతే. అట్లా అది సంపాదించండి, చాలా సంపాదించవచ్చు. కానీ అది మనకు ఆ రక్తంలో లేదు. ఏది చేసినా ప్రతిరోజు ప్రదక్షిణ మంచి గురించే ఆలోచిస్తాం. మంచిగా చేయాలి ఏదైనా. ఇంకా పోయేటప్పుడు ఏం తీసుకుపోం, అన్నీ నేనే వదిలిపెట్టి పోతాం. అన్న మీరు అసలు బాగా గోల్డ్ వేస్తుండే, అసలు మనిషిని చూడంగానే అసలు ఏం మనిషి ఉన్నారా బాబు ఈయన అనిపించాడు. మీరు 6 పైన ఉంటారా? 6'3.5". 6'3.5". మీరు ప్రభాస్ గారి కన్నా పొడుగు అయితే సేమ్ హైట్. ప్రభాస్ గారు హైట్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ హైట్ వల్ల ఎప్పుడైనా సినిమాల్లో క్యారెక్టర్స్ పోయినవి కానీ, లేకపోతే మీరు అనుకున్న క్యారెక్టర్స్ చేస్తాను అనుకున్న మిస్ అయిపోయినవి కానీ బాధపడిన రోజులు ఉన్నాయా వాటి వల్ల ఎప్పుడైనా? నేను ఎప్పుడు బాధపడను. అసలు బాధ నా లైఫ్లో లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన వరం నేను నటుడిగా కావడమే గొప్ప వరం. సో దీన్నే నేను ఎప్పుడు సంతోషపడతా ఉంటా. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇంకా అసలు నేను ఏ రోజు కూడా నటుడే అవుతానని కళలో అనుకోలేదు. ఆ కళాముద్ర తీసుకొచ్చి 30 ఏళ్ళ నుంచి నన్ను ఇంకా రన్నింగ్ చేస్తుంది. ఇంకా రావచ్చు, చెప్పలేము. ఒకరికొరికి 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి వచ్చిన ఎప్పుడైనా మిస్ అయ్యా క్యారెక్టర్స్? ఏమన్నా క్యారెక్టర్స్ హైట్ ఉన్నారయ్యా ఆయన వద్దు అలా లేదా? ఆ హైట్ వల్ల క్యారెక్టర్స్ వచ్చాయా? హైట్ వల్ల క్యారెక్టర్స్ వచ్చాయి అంటే మీకు ఎసెట్ 100%. అది ఓకే. అది అడుగుదామని, అంటే 100% మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయాన్ని అడుగుదామని అడిగా. తప్పకుండా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పిల్లలు ఏం చేస్తారు? బాబుకు రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి నాకు 2. బాబు ప్లాంట్ చూసుకుంటాడు. పాప మ్యారేజ్ అయిపోయింది. పాపకు బాబు మొన్ననే 1 year బ్యాకే చేశాను. బాబుకి పెళ్ళి, 2 పిల్లలు అయిపోయినాయి. బాధ్యతలు తీర్చేసుకున్నారు. 100%. బిజినెస్ మ్యాన్ గా ఉంటారు. ఒక పక్కేమో మీరు బిజినెస్ ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేవారు, లారీ కూడా ఉంది. లారీస్, బస్సులు ఉండే, క్యారవాన్స్ ఉండే. నాకు క్యారవాన్స్ 4-6 విన్నాను. అవును. మీరు అదే మన సినిమా వాళ్ళకి కూడా మీరు వచ్చేవా? ఇప్పుడు అన్ని ఎందుకు తీసేశారు? ఇంకా నష్టం వచ్చిందా? నష్టమేం లేదు, మన క్యారెక్టర్కు సరిపోవడం లేదు. అంటే స్వార్థం పెరిగిపోయి జనాలల్లో. మామూలుగా క్యారవాన్ కి ఎంత ఉంటుంది అన్న రెంట్? 3000 ఉంటుంది. 3000 నేను ఇచ్చాము. 2000 2500 ఉండే. ఇప్పుడు ఇంకా పెరిగినట్టుంది, 4000 5000 అట్లా అయిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది. ఇంకోటి స్వార్థం పెరిగిపోయింది. మనము ఎంత ఇచ్చినా
ఒక బస్ కి ఎంత పడుతుంది అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? ఇప్పుడైతే 40-50 లక్షలు. అప్పుడు మేము పెట్టినప్పుడు 15 to 20 lakhs వచ్చేది. ఇప్పుడు పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఓ అంటే ఇప్పుడు క్యారవాన్స్ కూడా పెరిగిపోయినాయి మీరు అన్నట్టు. బాగా ఇప్పుడు 50-60 క్యారవాన్స్ ఉన్నాయి. ఇప్పుడు 150 దాటినాయి అనుకుంటా. నేను పెట్టినప్పుడు ఒక 30-35 ఉండే. అవునా? మరి తీయకుండా ఉండాల్సింది, బాగుండేది. ఎందుకు తీశారు తెలుసుకోవచ్చా? అంటే డ్రైవర్స్ తలకాయ నొప్పి, దానివల్ల ఇక్కడ కమిషన్ల వ్యాపారము, అందులో ఇవన్నీ నాకు నచ్చలేక తీసేసిన. మెయిన్ వ్యాపారం క్యారవాన్స్ అని ఇంకేనా? లేదు, నాకు ట్రాన్స్పోర్ట్ లారీస్ ఉండే. లారీ ఎన్ని లారీలు ఉంటాయి? అవి కూడా అప్పుడు ఒక 10-12 లారీలు ఉండే. ఇప్పుడు అన్ని తీసేసిన, ఓన్లీ అరుణాచలం అంతే ఇప్పుడు. అదే అందుకే దానికే నేను లీడ్ తీసుకుంటాను ఇదంతా. ఇప్పుడు ఏది లేదు. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు అరుణాచలం ఫస్ట్ టైం? నేను 4 years బ్యాక్ వెళ్ళా. 4 years కిందట మీ చేతిలో ఉంగరాలు మొత్తం కంకణాలు చూస్తే అసలు వస్తుంటే ఇంత లావు లావు అవన్నీ ఉండే. ఇప్పుడు అంతా కంప్లీట్ తీసేసి సాధు జీవితం, ఇది ఒకటే. నాన్ వెజ్ మానేశారు? నాన్ వెజ్ మానేశాను. అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి మీరు అక్కడ ఉంటారు? ప్రతి మంత్ వెళ్తా. 5 years అయింది కంటిన్యూ వెళ్తా, ఎవ్రీ మంత్. ఏం మీకు నిదర్శనం కల్పించింది స్వామి? రమణ మహర్షి గారి ఫాలోవరా మీరు? 100% ఫాలో. నాకు కొంచెం చెప్పండి అన్న. కొంచెం ఏంటంటే ఆయన ఊహ, నేను ఎవరు అని అన్నాడు ఆయన. అసలు ఏంటని చూసి ఏం లేదు కదా లైఫ్లో, ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు 10 లక్షలు సంపాదిస్తే 20 లక్షల కోసం ట్రై చేసాం తప్ప ఏం చేయగలం మనం? 100 కోట్లు ఉన్నాడు, ఏం చేయగలడు? ధీరుభాయ్ అబ్బాయి ఏం తీసుకుపోయాడు, నాగేశ్వరరావు గారు ఏం తీసుకుపోయినారు, రామారెడ్డి గారు ఏం తీసుకుపోయినారు, ఎవరేం తీసుకెళ్తారు? ఉన్న రోజులే రక్త హస్తాలతో వస్తాం, రక్త హస్తాలతో వెళ్ళిపోతాం. అంతే. ఇలా వస్తాము, ఇలా పోతాం. పుట్టినప్పుడు ఇలా ఉంటది, చనిపోయేటప్పుడు ఇలా పోతాం. నువ్వు ఎంతైనా ట్రై చేయి, డెడ్ బాడీ తీసుకు ఇంతే ఉంటది. అది మొత్తం మూసుకుపోదు. అంటే ఉట్టిగా వచ్చా, ఉట్టిగా వెళ్ళిపోయావు, అంతే, ఏం లేదు. అవన్నీ చూసిన తర్వాత కొన్ని బుక్స్ చదివిన, ఆధ్యాత్మిక అంతే మార్గంలోకి వెళ్ళిపోయారు. అందులోకి వచ్చినాక ఏమిటి మీద ఉండదు, నీ ఎన్ని తృణప్రాయం అయిపోతాయి. అంతే, 100% అది. నాకు అదే మీ దగ్గర నచ్చింది. ఇంతకుముందు చూసింటే అర్జున ఒక్కసారి డివోటీ అయిపోయి టోటల్గా ఎవ్రీ మంత్ ఎప్పుడు ఫోన్ చేసినా అరుణాచల్ వెళ్తున్నానమ్మా అనే, నా కార్లో వెళ్తున్నానే 2-3 సార్లు మాట్లాడినప్పుడు. సో ఏంటి ఇంతగా అని నేను ఎప్పుడు అనుకున్నా వెళ్ళలేకపోతున్నా. వెళ్ళాలి, ఏమో మీ ద్వారా రావాలేమో. అరుణాచలం వెళ్ళాలంటే ఆ అరుణాచల ఈశ్వరుడి అనుగ్రహం ఉంటేనే కాలు పెడతారు. నా ఫ్రెండ్ ఒక ఇన్స్పెక్టర్ ఆర్టీఓ చిత్తూరు వరకు వెళ్ళాడు. నాకు ఇంచుమించు ఒక 10 times అడిగాడు, అన్న నేను వెళ్తా అని. వెళ్ళి చిత్తూరు తర్వాత విపరీతమైన వర్షం వచ్చి మలిపాడు రిటర్న్. నాకు ఫోన్ చేశాడు లైవ్లో, అన్న ఏంటన్నా నాకు అంటే, నీకు ప్రార్థన వచ్చాయన్న. ఏడ్చేసాడు ఆయన. ఇంత తిరుపతికి వెళ్ళి పాపం పోనీలేదు ఆయన ఎప్పుడు అనుగ్రహం ఉందో. నాకేదో కొడుతుందన్న, ఆయనకేదో మబ్బు ఏదో అనిపించిందంట. ఏంటన్నా ఇలా అయిందంటే రిటర్న్ వచ్చేసాయని చెప్పాను. నన్ను ఎంబడి నన్ను తీసుకెళ్ళాను. నేను ఎంత ట్రై చేసినా తీసుకెళ్ళలేకపోతున్నా. నేను తీసుకెళ్తా కంపల్సరీ. నేను వస్తాను, ఆయన నన్ను పిలవాలని కోరుకుంటాడు. అరుణాచల్ నన్ను పిలవాలని 100 మంది తీసుకుపోయి ఉంటారు. లేదన్నా నాకు కూడా అట్లనే అయింది 2-3 సార్లు. అంటే అక్కడ వరకు వెళ్ళాను కానీ అది మిస్ అవుతుంది. మరేమో ఆయన ఎందుకు అలా చేస్తున్నారు. చాలా పెద్ద డివోటీ. మళ్ళీ ఇండస్ట్రీలో చాలా మంది వెళ్తారు. మన రాజా రవీంద్ర గారు, వెంకటేష్ బాబు పెద్ద డివోటీ. శివాజీ రాజా అన్నయ్య ఇల్లు కడుతున్నాడు అక్కడ. అన్నయ్య ఇల్లు కడుతున్నాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. తమిళలో చాలా మంది ఉన్నారు. ఇంకా మనకంటే ఇంకా తమిళలో ఎక్కువ వస్తారు. ఇళయరాజు గారు అక్కడే రూమ్. రూమ్ అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. చాలా మంది. రజనీకాంత్ గారు కూడా ఆయన అసలు కనబడాడు జనాలు అక్కడ, వెళ్ళిపోయి వస్తుంటాడు. గ్రేట్. అసలు ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఏం తీసుకెళ్ళాం, ఏమి లేదు. స్వార్థం పెరిగిపోయింది జనాల్లో. పొద్దున్న లేస్తే ఎలా సంపాదించాలి, ఎలా ముంచాలి, అదే తప్ప మనము మనిషి మాత్రమే. ఇక్కడ దేహం మనది, ఆత్మ ఆయనది. ఆయన ఎప్పుడు వెకెట్ చేయమంటే అప్పుడు చేయాలా. దానికోసం నేను రెంట్కి వచ్చాం. మనం రెంట్ ఆయన అయిపోయింది, సమయం టైం అయిపోతే, ఎక్స్పైరీ డేట్ అయిపోతే, అమ్మా మనం రాసుకునే అగ్రిమెంట్ అయిపోయిందని ఆయన మనము చేసే ఈ బిల్డింగ్ కట్టి రాసేయగలం. 30 ఏళ్ళు ఉంటుందని మనం చేసిన దాన్ని రాసేయగలం. కానీ మనం పెట్టిన మనం ఇస్తాడు ఆయన ఇయ్యాడు. అందుకే మనం ఎప్పుడు వెకెట్ చేయమంటే ఎప్పుడు వెకెట్ చేయాలి. ఎప్పుడు నీట్గా ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మీకు హ్యాపీగా ఉంది ఇప్పుడు? 100% చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎప్పుడైతే అక్కడ కాలు పెట్టానో అప్పటి నుంచి నాకు పెద్ద చాలా మంది, అరే అన్న నీవు ఇంకా డెవలప్ కాలేదు, అరే నీకు ఏషాలు రాలేదు. అందుకనే సంపాదించిన సంపాదన కూడా చాలా వరకు అందరికి దానం చేస్తుంటారు. మాక్సిమం వచ్చిన ఇన్కమ్ లో 20%
ఇప్పుడు ఎవ్రీ మంత్ దానం చేస్తాం అక్కడ, మేము ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తాం అక్కడ అరుణాచలంలో. అంటే మా ట్రూప్ అంతా కలిసి ఒక 1000 పాకెట్స్ చేసి పెడతాం. నేను ఒక దగ్గర దక్షిణామూర్తి టెంపుల్ అని ఉంటుంది, ఎందుకో తెలియదు, అక్కడ ఫస్ట్ డే నేను అన్నదానం స్టార్ట్ చేసిన. కంటిన్యూ ఇప్పుడు 1 year అయింది కంటిన్యూ. నేను మొన్న అడిగా మళ్ళీ పెడతా అంటే ఎక్కడ టైం ఉంది స్వామి, 10 వారాల తర్వాత చెప్పంటున్నా ఆయన. గ్రేట్ గ్రేట్. అంటే మనం ఒకసారి నేను సాయిబాబా టెంపుల్ కడుతున్న మా దగ్గర అక్కడ అన్నదానం స్టార్ట్ చేశా. 5 years అయింది కంటిన్యూ నడుస్తుంది. ముందు నేను స్టార్ట్ చేశా. గ్రేట్. అంటే భగవంతుడు మన చేతం చేపిస్తే కొన్ని కార్యక్రమాలు అలాగా. చాలా 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 సంతోషం. నేను మీ గురించి ఒకటి విన్నాను, అంటే అది నేను కూడా మీతో మాట్లాడానప్పుడు. ఒక పంతులు గారు చాలా ఇబ్బందులు పడుతుంటే మీరు ఒక రోజంతా వెతుక్కుని వెళ్ళి, నేను కూడా వెళ్ళాను కరోనాలో, ఆయన సాక్షి పేపర్లో చూశాను నేను. నాకు మనసు అంటే బ్రాహ్మణుడు ఆశీర్వదించాలి, యాచించకూడదు. ఎందుకంటే బ్రాహ్మణుడు మన కష్టాలన్నీ తీసుకొని ఆశీర్వాదం ఇస్తాడు. మన కష్టాలన్నీ మన మీద మంత్రాలు చదివి ఆయన ఇచ్చేస్తాడు. అలాంటిది అని నాకు బాగా ఇదైపోయి ఫుల్ కర్ఫ్యూ. నా 2 months పాస్ ఉంటుంది నాకు. మా ఏరియా ఎస్సీపీ డీసీపీ అందరూ నేను సేవ చేశాను తెలుసు కాబట్టి ఎంబడి పాస్ ఇచ్చాడు. కరోనా 5th day 6th day చూసి, అది పాంబండ ఏరియాలో ఉంటాయి కూకట్పల్లి, ఫుల్ కర్ఫ్యూ అక్కడ ఇది ఉంది. మా ఫ్రెండ్స్కి చెప్పా ఆయన ట్రై చేయమని చెప్పి, దొరికింది. దొరికితే నేను బండి వేసుకుని వెళ్తే పాపం ఆయన చాలా 25,000 ఇచ్చారు కదా మీరు? నేను 25,000 ఇచ్చాను. 1,70,000 వచ్చింది ఫేస్బుక్లో పెడితే. మేము కూడా చేసాం ఆ టైంలో ఆయనకి. మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వెళ్ళి ఏదో రైస్ ఏదో ఇచ్చాడు. చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది అక్కడ. మన ఇండియా జేమ్స్ బాండ్ ఎవరు ఆయన ట్వీట్ చేశాడు. అవునా? గ్రేట్ గ్రేట్. లేదు నాకు అది తెలుసు, మీ సేవా తత్పరత నాకు తెలుసు. ఇంకొకసారి నేను ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళాను గాంధీ నుంచి, అనాథను ఎడికి మన అల్వాల్లో శంషాన్ ఘట్ ఉంటుంది, సర్దార్జీ మెయింటైన్ చేస్తుంది. అక్కడ 4 శవాలు వచ్చినాయి. నేను ఈ శవాన్ని తీసుకొని పోతే అప్పుడు 4 శవాలనే వాడు బిజీ ఉన్నారు వాళ్ళు. నేను కట్టెలు ఏరుకుంటున్నా అది బండిలో. నా ఎంబడి హేమ కూడా ఉంది పాప, కార్పొరేటర్ పాప, ఇప్పుడు టీఆర్ఎస్ కార్పొరేటర్ అమ్మాయి కూడా వచ్చింది పాప. అమ్మాయి కూడా బాగా సేవ తత్పర్యం. సో నేను వెళ్ళి కట్టెలు ఏరుకుంటే సర్దార్జీ డబ్బులు పెట్టుకుని రెడీ. నేను 5,000 అంటే 5,000 ఇచ్చేచ్చా. 5,000 అన్నాడు. 5,000 చేతిలో పెట్టి వచ్చేసిన. ఆయన చూడ చెప్పిండు సర్దార్జీ, అరే ఓ యాక్టర్ అయ్యారు, బడా యాక్టర్ అయ్యారు. నేను కట్టెలు ఏరి తీసుకొచ్చి అక్కడ శవం దగ్గర పెడితే వచ్చి పైసలు పెట్టుకొని షాప్ అన్నాడు. క్యా అన్న యాక్టర్ ఎక్కంటే అసలు చోట యాక్టర్ అన్న, పైసలు తీసుకోండి. నీవేమో యాక్టర్ వేణి చేస్తుంటే నేను ఫ్రీ చేస్తాను. నాకు వద్దునంటే అది జబర్దస్తిగా పాపం తీసుకోకుండా మళ్ళీ అంటే లేదని వద్దు, అట్లా నేను నా ఇష్టంగా తెచ్చాను నేను దాన్ని, వాళ్ళకి ఎవరు లేరంటే సార్ అని మళ్ళీ 2,000 నాకు రిటర్న్ ఇచ్చాడు. 5,000 తీసుకోండి అంటే సగం అయినా తీసుకోండి. గ్రేట్ కదా. అంటే మీ గురించి అతను కూడా ఇన్స్పైర్ అయ్యాడు మిమ్మల్ని చూసి. పాపం మీరు చేస్తున్నప్పుడు నాకెందుకని చెప్పి ఇస్తే మళ్ళీ వెనుకొచ్చిన డెడ్ బాడీ పిల్లోడు ఉంటే ఆ పిల్లనికి తీసుకొని ఇచ్చా. ఇట్లా జరుగుతూ ఉంటాయి బాగా. ఇంకా మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఎవరితోనన్నా సెట్స్లో గొడవలు పడ్డారా ఎప్పుడైనా? మీ గురించి ఏమైనా లేదా ఎక్కడ గొడవ? అసలు ఉండదా? ఎప్పుడో ప్రొడక్షన్ వాడు మనం కొంచెం చూడడానికి ఇలా ఉంటాం కానీ మనసు చాలా ఇది కదా, తింటుడే ఇక్కడ నుంచి లేవన్నాడు. చాలా బాధపడ్డా. తర్వాత మళ్ళీ వాడే అంటే మన లెవెల్ పెరిగినాక ఆడే టేబుల్ వేసి పెట్టాడు. చెప్పానంటే అన్నాడు ఇట్లా చాలా మంది అన్నాము అందరిపాటు నిన్ను కూడా అన్నా, అది పెద్ద పట్టించుకోద్దన్నా అన్నాడు. ఎవడైతే లేవట్టాడో వాడే కూర్చొని టేబుల్ వేసి అది జరుగుతుంటాయి భోజనం పెట్టాడు. తమ్ముడు అట్లాంటి ఓ మంచి వాళ్ళు అన్నాను నీవెంత అన్నాడు. చాలా పెద్దోళ్ళు కూడా అన్నారట చాలా మంది. అలా చాలా మంది జరుగుతాయి. నాకు ఎప్పుడు నేను చాలా రిజర్వ్ ఉంటా. అప్పటి నుంచి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎంత భయపడి ఎంత. ఎవరు బాగా ఇష్టం మీకు డైరెక్టర్? అందరు డైరెక్టర్ ఇష్టం. ఇప్పుడు స్టూడెంట్ కు టీచర్స్ గురువులు అందరు ఇష్టమే. కృష్ణవంశీ గారి గురించి చెప్పండి కొంచెం. కృష్ణవంశీ గారి గురించి చెప్పాలంటే ఇది లెజెండ్ అంతే. ఆయన గురించి నో వర్డ్స్. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్. ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటది. చాలా మామూలుగా ఉండదు. తోలు తీస్తాడు. అవును, చాలా బాగుంటుంది. మీరు చేశారు కదా వంశీ గారు? చేశాను అంటే మిస్ అయ్యాను. వంశీ గారి దగ్గర ఎందుకో మిస్ అయ్యాను. నేను 2-3 సినిమాలు చేశాను. ఫస్ట్ మురారి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యాను. బట్ మా తమ్ముడు పుట్టాడు ఆ సమయంలో. నేను మా ఊరు వెళ్ళాను సడన్ గా. అప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వేరే వాళ్ళని సడన్ గా పెట్టి అది మిస్ అయ్యాను. ఒక గొప్ప డైరెక్టర్. 2-3 సార్లు మిస్ అయిపోయాను. ఏమో మరి సార్ ఎందుకో నాకు ఇంచుమించు అప్పుడు అంటే నిన్నే పెళ్ళాడతా ఎన్ని సినిమాలకు 30-35 నంది అవార్డ్స్ వచ్చినాయి ఆయన చేసే సినిమాలకు. ఆయన గురించి ఆయన ఒక అంటే కొంతమంది ఉంటారు వాళ్ళని మనం చెప్పలేం. వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి మాటలు కూడా సరిపోవు. నో వర్డ్స్ అన్న.
అలాగే మన రామ్ గోపాల్ వర్మ గారు మీ ఆయన మా గురువు గారు. అదే ఆయన గురువు గారు కాబట్టి మీకు ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆయనతో జరిగిన ఫన్నీ సంఘటనలో ఏమైనా చెప్పొచ్చు కదా మాకు. అంటే ఆయన కూడా ఏమీ పట్టించుకోడు. ఆయన చేసేదే చెప్తాడు తప్ప ఆయన దేని గురించి కూడా పట్టించుకోడు. జరుగుతూ ఉంటుంది అట్లాగా. మీకు వచ్చి సీన్ వివరించేటప్పుడు అన్ని క్లియర్ గా చెప్పి అలాగే చేయాలంటారా, కొంచెం సీరియస్ అవుతారా, అట్లా ఏమైనా ఉంటాయా? నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. అట్లేమి 100% ఇలా చేయాలంటాడు, నచ్చితే వచ్చి చేస్తాడు అట్లా. అసలు ఆయన ఒక డిఫరెంట్ ఇది. మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన డైరెక్టర్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు ఈ మధ్య కాలంలో? అంటే ప్రతి డైరెక్టర్ మంచి గురించి పిలిస్తే మంచి క్యారెక్టర్ ఇస్తాడు. అలాంటి కదన్నా. ఈ మధ్యన నేను కరెక్ట్ గా నాకు మంచి వేషం పడక ఒక 10 years అయింది. పోకిరి తర్వాత మంచి వేషం పడలేదు కదా. ఎందుకు అడిగానంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తక్కువైపోయాయి. అవును. ప్లస్ చిన్న సినిమాలు పెరిగినా మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం తెలుసా? అవును. పెద్ద ఆర్టిస్టు కాదు, చిన్న ఆర్టిస్టు కాదు, మధ్యలో ఉండేసరికి వీళ్ళ డబ్బులు ఎంత తీసుకుంటారో అని భయపడేవాళ్ళు. 100% మన క్యారెక్టర్స్ ఉండట్లేదు. అవును. ఎవరికి లేవన్నా, ఎవరికి లేవు. అవును. అంటే కొంతమంది ఒక 10 మంది 15 మంది మాత్రమే పెడతా ఉన్నారు. అట్లా మెయిన్ థింగ్ ఏంటంటే మనం అనుకునేది మన టైం నేనైతే టైమే అనుకుంటా. కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోకైనా హీరోయిన్ కైనా ఆర్టిస్ట్ కైనా ఒక్క సినిమా హిట్ అయిందంటే ఆ హిట్ ఎంబడే పడతారు తప్ప వాడు యాక్టరా లేకపోతే వాడు నటిస్తుండా నటన అవసరం లేదు. అంటే నా 35 ఏళ్ళ నుంచి చూసే దీన్ని బట్టి చూస్తే సక్సెసే మాట్లాడుతారు. యాక్టింగ్ ఏం లేదు. యాక్టింగ్ లేదా? నాటకాలు చేస్తున్నారు. కాదు, యాక్టింగ్ గురించి పట్టించుకోరు ఎవరు. అబ్బా అప్పటి నుంచి చేసేవాడు ఏముండదు. వాడు వెనకొంచెం క్యారెక్టర్ చూడరు. అంటే వాళ్ళు చేసింది అంటారు. అంటే మన టైము అంటే రాత. అది నేను ఒప్పుకుంటా. టైము ప్లస్ ఆవగింజంత అదృష్టం. కొండంత బలం ఉన్నా మా కోటగారు బాబాయ్ గారు అంటారు, కొండంత బలం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలరా అంటాడు. మీరు కోటగారు అన్నారు కాబట్టి చెప్తున్నా, కోటగారితో మీకు అనుబంధం ఎలా ఉంటుంది ఆయన గురించి? కోటగారు బాబాయ్ అంతే నాకు. ఆయన ఒక పెద్ద, ఇంకా ఆయన గురించి ఆయన మించిన నటుడు ఎవరి గురించి అడిగినా అంతే అంటున్నారు. ఆయన మించిన నటుడు ఉన్నారా? మరి లేరు. అంటే మీతో కలిసి జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ కావాలి. నేనేదో ఎక్కువ మాట్లాడిద్దామని నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఎవరు ఫన్నీ అంటే ఏంటి? ఆయన మన సెట్స్ లో ఆయన ఉన్నది, ఆయన నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు, ఎవరికి భయపడాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, ఏమయ్యా తెలుగు నటుని పెట్టండి అయ్యా, తెలుగు నటుని పెట్టండి అయ్యా అని చెప్పి. నేను అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మీరు బయటికి రావాలని అందుకుతుంది ఏంటంటే, కోట గారు ఫైట్ చేసిన వాళ్ళు తెలుగు నటులే కావాలని. ఇప్పుడు తెలుగు నటుల కన్నా కన్నడ, తమిళియన్స్ అందరిని తెచ్చుకొచ్చి పెడుతున్నారు. అది మాత్రం జరగట్లేదు. మీరు దానికి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? 1000% ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడు ఫీల్ అయ్యి మనం మాట్లాడితే మనకి కేశాలు ఇస్తారా? చెప్పారు కదా. అదేం లేదు, మనం పెయిన్ చెప్తేనే తెలుసు. మనలో ఈ ఇంటర్వ్యూ చూసిన డైరెక్టర్స్ కనిపించవచ్చు. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు తప్ప పనులు చేయరు. కోటగారు ఒక్కరే మాట్లాడతారు. ఇంతవరకు ఎవరైనా మాట్లాడిరా మన నటులు? మన మాట నీవో నేను మాట్లాడితే మనం బదలామవుతాం. అమ్మ వీడు మాట్లాడాడే అని అంటారు, తొక్కేస్తారు. అవునా కదా? ఈ మాట కూడా మాట్లాడదు మనం. మనకేమి తొక్కేస్తారని చెప్పడం కాదు, కానీ ఎందుకులే వాళ్ళు బాగా పెద్దోళ్ళు వాళ్ళతో ఎందుకు అంటారు. అది విన్నాం, మనం చూసాం. కానీ నిజం నిర్భయంగా చెప్తేనే కదా ఒకళ్ళన్నా ముందుకొచ్చి మాట్లాడితే తెలుస్తుంది. తప్పకుండా మాట్లాడాలంటే ఇప్పుడు మనకు ఆ కెపాసిటీ లేదు, మనకు అంత పెద్దవాళ్ళం కాదు కదా. మనకు ఆ కెపాసిటీ ఉంటే డెఫినెట్గా పెద్ద లెవెల్లో ఉంటే మాట్లాడవచ్చు. మనకు ఇది లేదు, మేము మాట్లాడి ఏం చేస్తాం మనం. అందుకని ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గరైన మామూలుగా ఒక ఫ్రెండ్ ఎవరైనా అంటే ఎవరిని చెప్తారు? ఎవరు లేదు నాకు. ఫ్రెండ్స్ లేరా మీకు? ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్సే లేరు. మరి మీరు ఎవరితో బాగా క్లోజ్గా అంటే, ఆయన ఎవరి పేరు? శంకర్ అన్న, అంబర్పేట శంకర్ అన్న, వాళ్ళందరితో కలిసి బిజినెస్ చేస్తారంట కదా? లేదు. మరి అలాగే చెప్పారు. తిరిగేవాళ్ళం అన్నతో. ఒకప్పుడు తిరిగేవాడిని నేను, ఇప్పుడు 30-35 years బ్యాక్. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. బిజినెస్ లో ఎన్ని కోట్లు సంపాదించుంటా? కోట్లు రాలేదా? ఏముండదు. కోట్లు బాగా డబ్బు ఉందని చెప్తారు బయట అందరూ, బాగా అంటున్నారు. మస్తు చెప్తారు డబ్బు ఉందని. ఫోన్లే ఉంటే మంచిదే, పెడతావు అందరికి కాబట్టి, వస్తే మంచిదే, పర్లేదు. వెల్ సెటిల్డ్. నాకు తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నాయి. వెల్ సెటిల్డ్, బాగా వెల్ సెటిల్డ్. ఎందుకంటే ఏమీ లేకుండా వచ్చాను అన్నారు కదా. 100% వెల్ సెటిల్డ్. నాకు 4-5 ఇల్లు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నా, నో ప్రాబ్లం. ఒక పాటలో ఆకలని పొట్ట చేతి పట్టుకొని వస్తే ఆదుకునే హైదరాబాదు అని ఉంటుంది ఎక్కడో. 100% అది నిజమే కదా? 1000% అది. పొట్ట చేత పట్టి ఆకలని వస్తే ఆదుకునే బాదు హైదరాబాదు అని. 100% ఇక్కడ ఆల్ స్టేటస్ ఉంటారు. ఇక్కడ 10 రూపాయల నుంచి
₹1000 దాకా ఫుడ్ దొరుకుతుంది. మనం ముంబైలో ఉండలేము, కలకత్తాలో ఉండలేము, చెన్నైలో ఉండలేము, కానీ హైదరాబాద్లో ₹5 నుంచి 10,000 వరకు ఉంది ఫుడ్. కాబట్టి ఇక్కడ ఎవరైనా బ్రతకొచ్చు. మీరు ఫ్యూచర్లో ఏంటి రాజకీయ నాయకుడు అవుతారా? ఏదైనా రాజకీయ పార్టీలో ఆల్రెడీ 2-3 పార్టీలు మారినట్టున్నారు. ఏం లేదు, ముందు బీజేపీలో ఉండే, బీఆర్ఎస్లోకి వెళ్ళినా. ఎందుకు బీజేపీ నుంచి జంప్ చేశారు? మళ్ళీ బీజేపీలోకి వస్తా తొందరలో. అట్లేం లేదు. బీజేపీ గురించి చెప్పాలంటే నిస్వార్థంగా నాయకులు ఉన్నారు, ఒక్క కరప్షన్ ఉండదు. నేను తెలంగాణ మీద కొట్లాడినందుకు, తెలంగాణ గురించి, తెలంగాణ ఇంత అనగదొక్కబడిందా అనే ఒక్క విషయంతో నేను టీఆర్ఎస్లోకి పోయినా. బట్ ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి దీన్ని చూసి డెఫినెట్గా తొందరలో జాయిన్ అవుతా. ఖచ్చితంగా వెల్కమ్. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, మీలాంటి వాళ్ళందరూ రావాలి, తప్పకుండా రావాలి. దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు చాలా తగ్గిపోయారు ఇప్పుడు. ఒక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే ఒక విధంగా మోడీ గారి పాలన నచ్చింది. మోడీ గారి పాలన డెఫినెట్గా చాలా బాగుంది. దేశం కోసం ఇవాళ భారతదేశం ఎవడు గుర్తు లేకుండా వరల్డ్లో. మరి బీఆర్ఎస్ ఎందుకు వదిలేస్తున్నారు? బీఆర్ఎస్ ఎందుకు వస్తున్నట్టే ఇంకా మనం ఏం చెప్పలేము దాని గురించి. నరేంద్ర మోడీ గారి చూసి కుటుంబ పాలన అయిపోయిందనా, లేకపోతే నరేంద్ర మోడీ గారికి అట్రాక్ట్ అయ్యారా? ఇప్పుడు ఎవరు చేసుకున్న కర్మను వాళ్ళు అనుభవిస్తారు. మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చలేదు, మనకు భారతీయ దేశం కోసం, ధర్మం కోసం ఖచ్చితంగా ఇలా రావాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఇంత అనగబడ్డదా, నటులకు కూడా ఇంత ఉందని చెప్పారు వాళ్ళే. నటుల కోసం కూడా మాట్లాడారు. తర్వాత నటుల కోసం ఎవరేం చేయలే, చేశారా ఏమన్నా? మా తెలంగాణ పిల్లలు గడ్డలు పెంచుకొని, మీసాలు పెంచుకొని మా దీని మీద మాట్లాడేమన్నారు. ఒక్కడైనా మాట్లాడిన 10 ఏళ్ళలో మళ్ళీ లేదు. సో మాట్లాడుకున్నా ఈరోజు మన వరల్డ్లో భారతదేశం చట్టా చాటిన హీరో ఎవరంటే మన నరేంద్ర మోడీ గారే. 100% కదా అతను. ఈరోజు అమెరికా భయపడుతుంది, ఇలా రష్యా భయపడుతుంది. లేకపోతే మనం ఎంత చిన్న చూపు చూస్తుండ్రి. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు నవాజ్ షరీఫ్ తీసుకొచ్చి తాజ్మహల్ చూపించి ఆయనకు సెక్యూరిటీ పెట్టి, ఇప్పుడు ఎవడన్నా రావాలంటే ఉత్సపడుతుంది. దేశం వైపు చూడాలంటేనే ఇదవుతుంది. అది చాలు కదా మనకు. ఇలా ఇండియా అంటే ఒక కాలు ఎగిరేసుకొని ఏ దేశమైనా ఉండొచ్చు. అన్న మీరు పక్కా కట్టర్ హిందూ కదా? 1000% పక్కా హిందుత్వవాది. 100%. మరి ఇప్పుడు హిందుత్వం మీద పడుతున్న దాడుల గురించి ఇన్ని రకాలుగా మన వాళ్లే మన మీద దాడులు చేసి, బిత్తిరి సత్తి గారు ఆయన ఎంత ఫేమస్, ఆయన భగవద్గీతని అవహేళన చేసి బిల్లు గీత అని ఒక పాట క్రియేట్ చేసి పాడాడు. నేను కూడా చూశాను. తమ్ముడు సత్య అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఇలాగే మాట్లాడు ప్రతి ఒక్కడు మన జాతిని, మన సంస్కృతిని పాడు చేసుకుంటూ పోతే రాబోయే తరానికి మనం ఏం చెప్తాం? అది ఒక్కసారి మనసులో పెట్టుకొని మాట్లాడాలి. 100 సార్లు మాట్లాడాలి. ఖండిస్తారా ఇది మీరు? 1000% ఖండిస్తా. ఇప్పుడు అదే క్రిస్టియానిటీ గురించో ముస్లిం గురించో మాట్లాడే దమ్ముందా? మన హిందువులే మన హిందూ మీద ఇలా భగవద్గీత మీద చేయడం కరెక్ట్ కాదు. తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టము, మంచోడు, కానీ ఇలాగ చేయడం కరెక్ట్ కాదు తమ్ముడు. నేను పర్సనల్ గా మాట్లాడతా, తప్పకుండా చేస్తా. ఎందుకంటే మనవాడే కదా, తెలియకుండా ఏదో జరగవచ్చు, అది ఇంకోసారి జరగకుండా చూసుకోవాలా. హిందువులందరూ బాధపడితే అతనికి మంచి జరగదు, ఒక క్షమాపణ చెప్పేసి. ఇప్పుడు రేపు ఇలాగే జరిగితే రేపు చాలా ప్రాబ్లం జరగవచ్చు. ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఏడున్నాం మనం, ఆఫ్ఘనిస్తాన్. మనం ఇలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున చాలా కష్టం అవుతుంది. మనం ఏదో రాజకీయం కోసం, ఓట్ల కోసం ఇలా చేసుకుంటూ పోతే, కొన్ని దేశాలను మనం చూసుకుంటూ పోతే అసలు మనం ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. మనం గర్వించాలన్నా మన భారతదేశం 100%. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఉండొచ్చు ఇక్కడ, కానీ అదర్ కంట్రీ అట్లా లేదు. మరి ఎప్పుడు వస్తుంది? వీళ్ళందరూ చదువుకోరా? మరి చదువుకొని కావాలని ఓవర్ యాక్షన్ చేస్తారా? చాలా మంది ఇలాగే తయారైపోయారు. అంటే కొంతమంది కావాలని కూడా చేస్తున్నారు, వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఓట్ల కోసం రాజకీయం చేస్తే రేపొద్దున ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంటుంది కదా, ఒక్క భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓట్లాడాలి? అందరూ రావాలి, లేకపోతే ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక మనం అది ఓపెన్గా చెప్పొద్దు ఒక నటుడిగా, కానీ ఇలాంటివన్నీ జరగకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచించాలా, ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది.
ఎందుకంటే మనం భారతీయులం, భారతదేశంలో గౌరవం ఇస్తాం, వాటి సంప్రదాయాలు సాంప్రదాయాన్ని మన గ్రంథాల్లో మనం ప్రతి ఒక్కడు దేవుళ్ళ మీద కూడా ఏడుస్తున్నారు ఈ మధ్యన. ప్రతి ఒక్కడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మీలా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ అరుణాచల శివ దర్శనం మీకు ఎప్పుడైతే అయిందో, అరుణాచల శివుడు మిమ్మల్ని చాలా మార్పు తీసుకొచ్చారు. అది నాకు తెలుసు ఆ మార్పు ఏంటో. ఇంతకుముందు టార్జన్ అన్న వేరు, ఇప్పుడు టార్జన్ అన్న వేరు. అవునన్నా నాన్ వెజ్ మానేశారు, మరి మీ డైట్ ఏంటి ఇప్పుడు? ఎలా తింటారు? అన్ని వెజ్ అంటే తగ్గుదామనా, లేకపోతే మొత్తానికి స్వామికి అంకితం? వెజ్జే తినాలి, నాన్ వెజ్ తినొద్దు అసలు. ఇప్పుడు దేనికి తినాలి చెప్పాలి. కాదు, వెజ్ నాన్ వెజ్ అంటే ఇప్పుడు కోడి, దానికి ఆత్మ ఉంటదిగా, అది శవం తిన్నట్లుగా. మరి మేక, కాయగూరలు కూడా ఉంది కదా ప్రాణం అని వాదించే. ఎందుకుంటది కాయగూరలో ప్రాణం? ఎందుకుంటది? ఏముండదు కాయగూరలో, అంటే ఉంటది. అప్పుడు మరి బియ్యం కూడా మరి దాని మీద ప్రాణం అంటే మరి దంచి తినొద్దా? అట్లయితుంది. కాయగూరలు ఏముండదు. డెఫినెట్ గా ఏ జంతువుని కూడా తినొద్దు మనం. ఓకే, జంతువుల్ని తినొద్దు కాబట్టి మీరు నాన్ వెజ్ వదిలేశారు. ఒకప్పుడు ఇష్టంగా తినే మీరు తినేసిన వదిలేశారు. తెలిసిన తర్వాత కంప్లీట్ మానేసిన. మీకు ఏమన్నా మిరాకిల్ జరిగాయా ఎప్పుడైనా? అదే అరుణాచలంలో చాలా మందికి జరుగుతుంటాయంట. 1000% జరుగుతుంటది. మొన్న అంటే ఒక ఆవిడ 84 ఏళ్ళు ఉంది ఆవిడ. నేను ఒక ఆశ్రమంలో ఉంటా, పోయి రూమ్ లో లాడ్జ్లో ఉండను నేను. ఆశ్రమంలో ఉంటే ఆమె గిరిప్రదక్షిణ చేస్తుంటే 4:40 టైంలో ఒక స్వామీజీ, శివుడే వచ్చి, ఒక చిలుక ఉందంట ఆయన మీద, చిలుక. అమ్మా ఈ చిలుకకి బిస్కెట్ ఇప్పియానంట ఆయన. స్వామి నా దగ్గర బిస్కెట్ డబ్బులు ఉన్నాయి కానీ షాప్ లేదు. ఎందుకు? ముందరుందిగా, ఓపెన్ చేస్తున్నానంట. సరే స్వామి అని బ్యాగులోకి వెళ్ళి తీస్తే షాపు లేదు, స్వామి లేడు. ఇలాంటి చాలా మెరకలు జరుగుతాయి. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 100% అక్కడ చాలా జరుగుతాయి, చాలా. ఆయన దగ్గర ఎప్పుడు ఆయన పిలుస్తాడో నిజంగా తొందరలో పోతావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వెళ్ళాలి అరుణాచలం వెళ్ళి నిజంగా ఆయన గిరి ప్రదక్షిణ చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. చేస్తావు, గ్యారంటీ చేస్తావు. చేయిస్తాడంట కదా ఆయనే. నేను 2:45, 3 మధ్యలో చేస్తా. నైట్ 3 o'clock బ్రహ్మముహూర్తంలో చేస్తా. ఆ బ్రహ్మముహూర్తంలో మొత్తం చేస్తే ఎన్ని గంటలు పడుతుంది? నాకు 3 hours, మామూలు అయితే 6 hours పడుతుంది. నాకు 3.5 hours లో వచ్చేస్తాను నేను. అవునా? 3.5 hours. అంటే మీరు దేవుడిని నమ్ముతారు, దెయ్యాన్ని కూడా నమ్ముతారు. ఎందుకంటే చేతబడి ఉందని చెప్పారు కాబట్టి. ఫ్యామిలీలో ఇప్పటికీ వాళ్ళు ఉన్నారా అక్కడ? ఎవరో మీకు ఎవరితో చేయించారు? అంటే నాన్న ఇదే చనిపోయారు, మ్యాక్సిమం చనిపోయారు. వాళ్ళకి జరిగింది. ఇక పనిష్మెంట్ అనేది ఉంటుంది, 100% ఉంటుంది. మీరేం చేయలేదు? ఎవరు? మేమేం చేయలేదు. మీరు ఇంకా వాళ్ళ పాపని వాళ్ళ పోనీ అని. మా అమ్మ అలా ఏమి చేయొద్దు అనేది. అమ్మ చాలా దాన ధర్మాలు చేసేది. అమ్మదే నాకు వచ్చింది బాగా. అంటే ఎవరు వచ్చినా ఇలా పెడితే అంతే, పెట్టే చేయి మీకు వచ్చింది మేడం. అమ్మ వారసత్వం పోలేండి, అది ఎప్పుడూ మంచిది. ఎందుకంటే అది స్వామి అనుగ్రహం ఉంటేనే అలాంటి బుద్ధులు వస్తాయి. మీరు బ్లెస్డ్ అనే చెప్పాలి ఒక విధంగా. సో మీ ఇంటర్వ్యూ ఎంత కూల్గా ఎందుకు చేస్తానంటే, ఒకప్పుడైతే అగ్రెసివ్గా అవి ఇవని అడిగేదాన్ని. బట్ మీరు ఆధ్యాత్మిక వేలో ఉన్నారు. మిమ్మల్ని నేను అలాగే చూస్తున్నాను కాబట్టి జనాలకు కూడా మీ ఆధ్యాత్మికత ఎంత పీక్ స్టేజ్లో ఉందని అర్థం అవడం కోసం అన్నీ అడుగుతున్నాను. సో ఇలా దానాలు చేస్తూ ఇలా చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎందుకు ఇలా ఇచ్చేస్తావు అని అంటారా ఏ రోజు? ఏమన్నా ఆమె నాకంటే ఆమె కూడా గ్రేట్. ఇప్పుడు ఇంట్లో 5 మందికి వండుతుంటే ఇంకొక 2-3 ఎప్పుడు వండి పెడతాయి, ఎవరితో వరకు ఇవ్వాలి ఆమెకు రోజు. అవునా? ఓహో, గ్రేట్ గ్రేట్. వదినమ్మ అయితే నిజంగా చాలా ఖచ్చితంగా రోజు ఏదో ఒకటి, నెలలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. దానాలు, అన్నదానం ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. అన్ని దానాల కంటే ఎక్కువ అన్నదానం. బాబుని ఆర్టిస్ట్ మిమ్మల్ని చూసి వస్తానని అనలేదా మీ బాబు? ఇంతవరకు లొకేషన్ కూడా రాలేదు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇంతవరకు లొకేషన్ కూడా తీసుకెళ్లేవాడిని. ఎందుకు అలా? నాకు వానికి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు తీసుకొచ్చి ఇది చేద్దామని. శ్రీ ఆంజనేయం సినిమా టైంలో ఏమైనా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి అక్కడ షూటింగ్ స్పాట్లో. ఒకసారి నాకు శ్రీ ఆంజనేయంలో అన్నవరంలో ఫైట్ జరుగుతుంటే అమెరికన్ మాస్టర్ ఆయన ఇలా చిన్న నితిన్ కొడితే ఇలా పడాలి, ఇంకా వైర్ గడ్డి రోప్ కడితే భూమికి తలిగి బేవష్ అయిపోయినా, అన్కంట్రోల్ అయిపోతే రే టార్జన్ గా ఫైనాన్స్ చేస్తుంటే అప్పుడు ఎరా ఎన్ని ఇచ్చావు చెప్పరా వంశీ గారు వచ్చి, ఎంత ఉందిరా బ్యాలెన్స్ పబ్లిక్ దగ్గర, నేను అన్కాన్ఫిడెన్స్ ఫైనాన్స్ కూడా చేశారు మీరు. మంచి ఫైనాన్సరా? అంటే చిన్నగా ఏదో 10,000-20,000 ఇచ్చావని. అప్పుడు ఏమన్నారైతే ఎవరో చెప్పారండి ఆయన, సార్ వాడు ఫైనాన్స్ చేశారు సార్ అని. ఆయన సరే ఎవరెవరికి ఇచ్చా చెప్పరా రాసుకుంటా. తర్వాత ఒక 2-3 hours తర్వాత మళ్ళీ షాట్లోకి వెళ్తే వద్దని పాపం ఇది తీసుకో అని చెప్పి అరేంజ్ చేశారు. గట్టిగా తగిలేసి బాగా గట్టిగా తగిలింది, బేవష్ అయిపోయినా.
అవునా? అన్కాన్షియస్ అయిపోయినా ఒకటే అంతే. ఇంక ఇప్పటివరకు ఎలాంటి ఇన్సిడెంట్ లేదు. మీరు ఫైట్స్ చేసేటప్పుడు ఈ వీటిలో దెబ్బలు తగులుతాయి కదన్నా బాగా? అప్పుడు తగ్గుతాయి, బట్ మనం అంత రిస్క్ ఫైట్ ఎప్పుడు చేయలేదు. చేసినా చాలా జాగ్రత్తగా. ఇంకో సినిమాలో ఏదో ఫైట్ చేజింగ్ ఏదో ఉంటుంది చూసాను. చాలా సినిమాలు ఉన్నాయి ఫైట్స్, బట్ ఎక్కడ కూడా నాకు రిస్క్ తీసుకొని ఇచ్చేది. ఇప్పుడు బాగా ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, బాగా మాస్టర్స్ బాగా జాగ్రత్తగా చేపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చూస్తున్న వార్తలను చూసి డ్రగ్స్ గురించి వాటి గురించి వస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారన్నా? ఎందుకు అన్ని ఇండస్ట్రీ మీద రుత్తారని ఫీల్ అవుతారా? మనం ఫైట్ చేయాలి వీటి కోసం అనిపిస్తుందా? 1000% ప్రతి వాళ్ళు ఇండస్ట్రీ మీదే పడతారు. కానీ డ్రగ్స్ అనేది ఈ రోజుల్లో ఒక ఎంత కామన్ అయిపోయిందంటే చాలా దారుణంగా అయిపోయింది డ్రగ్స్ అనేది. దీన్ని రూపుమాపాలంటే ఎవరు మాపాలి? రాజకీయ నాయకులు చేయాలి. దీని అంతా ఏది ప్రాబ్లం క్రియేట్ అవుతున్నా లింకు రాజకీయ నాయకులు ఉంటారు. ఒక రౌడీగా మారాలన్నా, ఒక ఎవడైనా సమాజంలో ప్రతి వాడు మారాలన్నా దాని వెనుక రాజకీయ నాయకుడే. ఇలా ప్రతిదీ మాఫియానే. ఇలా ఒక మెకానిక్ మాఫియా, ఒక మెడికల్ మాఫియా, ప్రతిదీ ఏదన్నా తీసుకోండి మీరు. అంటే ప్రతివాడు నేను ఇక్కడే ఉంటాను, వచ్చే దోచేసుకుందాం, తినేద్దాం తప్ప అరే వాడు మనిషే, ఎంత కష్టపడి సంపాదించ కోసం చెప్పి ఎవడు ఆలోచించాడు. ఇప్పుడు కిరాణా షాప్ వెళ్తే అక్కడ ప్రతిదీ డూప్లికేట్ జరుగుతుంది. ఎక్కడ కమిషన్ డూప్లికేట్ కంప్లీట్గా. ఇప్పుడు ఒక అడ్వకేట్, డాక్టర్ అందరు ఇలా అయిపోతే సమాజం ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది నాకు కదా. ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఛానల్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలా జరిగింది, ఏమైంది, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు పొడిచాడు కాదు, ఏమవుతుంది, సెక్షన్ ఏం పెడతారు, రేపు పొద్దున నువ్వు జైలుకు పోతే ఎన్నెన్ని ఉంటావు అది చెప్పాలి. ఛానల్ వాళ్ళు అది చెప్పరు. ఎలా కత్తి తీశాడు, ఏం చేశాడు, నాకు ఇంత ప్రాణం పోతుంటుంది. అరే సమాజానికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం 20 ఛానల్ పోతాయి అక్కడికి. చెప్పవలసింది ఏంటంటే వాడికి శిక్ష చెప్తే భయం వస్తుంది. నేను ఇక్కడ ఒక చిన్న పిల్లలు రేప్ జరిగితే 100 ఛానళ్ళు పోతాయి తప్ప వాడు రేప్ చేసిన వాడికి శిక్ష ఏంటి చెప్పాలి ప్రతి ఛానల్ వాళ్ళు. అది చెప్పరు. వాడు ఎలా ఉండే, ఇంతకుముందు ఎట్లుండే, ఇంతకుముందు మంచిగా ఉండేనా, వాడు ఏ ఊరు, వాడు ఎక్కడ పుట్టాడు, ఇదేంటి అసలు. సమాజానికి మంచి చేసేవాళ్ళు కనపడతలేదు. అంటే నేను తప్పు మాడుతున్నాను, నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది. చిన్న ఇన్సిడెంట్ జరిగితే నా ఆవేదన. ఇప్పుడు చెప్తే ఒక చిన్న పిల్లకి రేపు జరిగితే బాధ్యత వాడిని చంపేస్తే ఇంకోటి చేయడు. అడ్వకేట్ కొట్లాడొద్దు అంటే నేనంటున్నా. వాళ్ళ వైపు కొట్లాడొద్దు. అప్పుడు కొట్లాడొద్దు అసలు. వాడి వైపు కొట్లాడకపోతే ఇంకోటి చేయడు. సహాయ నిరాకరణ అని వాళ్ళకి చెయ్యము అంటే వాళ్ళు ఎవరు రాకపోతే 100% కేసు అయితే ఇమ్మీడియట్లీ వాడిని పనిష్మెంట్ చేయాలి ప్రజల్లో. ఇప్పుడు అదర్ కంట్రీలో దుబాయ్లో తప్పు చేస్తే చెయ్యి నరుకుతారు, కాలుతో చేస్తే కాలు నరుకుతున్నారు. ఇవాళ మన ఇండియాలో అసలు ఎంబడే పొలిటికల్ ఎంట్రీ అవుతుంది, రాజకీయ నాయకులు ఎంట్రీ అయిపోతారు. ఏంది అసలు గోహత్యలు కూడా గోహత్య మరీ ఘోరంగా, గోవధలు అవుతున్నాయి. ఇప్పుడు కేరళలో ఏంటి పరిస్థితి? అలాంటివి చూస్తాం మనం ఇంకా ఫ్యూచర్ అవే చూస్తాం అంతే. గోమాతను చేస్తే అక్కడ బాగా వాయినాడులో అయినట్టు ఎలా ఉంటుంది. ఇలాంటివి అయితే స్టార్ట్ అయింది. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం స్టార్ట్ అయింది తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది. ఆయన చెప్పాడు వార్ అవుతుందని. చాలామంది అంటే నా ఇంటర్వ్యూలో ముందు మనం ఏం తీసుకుపోము, నిస్వార్థంగా ఉండే ప్రయత్నమే చేయాలి. పొద్దున్న లేస్తే స్వార్థం అంటే నాకు ఈ మధ్యన ఛానల్స్ మామూలుగా ఇచ్చేయడం లేదు. అవునా కదమ్మా? నిజం చెప్పాలి. వాళ్ళ శిక్ష అని చెప్తే యువతల తెలుస్తుంది. 4 సార్లు వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. ఇప్పుడు వాడు రేప్ చేశాడు, వాడు చేస్తే వాడు 10 ఏళ్ళు జైలుకి పోతాడు, తర్వాత బయటికి రావడం కష్టమైతే మన లైఫ్ నాశనం అయితే అని చెప్పాలి. వాడిని గుణగణాలు అవుతారు. ఇంతకుముందు ఎట్లుంటుండే మీ పిల్లగాడు, ఇంతకుముందు ఏం చేస్తుండే, ఎప్పుడు ఇట్లా ఉంటుండేనా, అవేమి ఇంటర్వ్యూలు నాకు అర్థం కాదు అసలు. అవునవును, ప్రాణం పోతుంటది నాకు. మీరు కానీ పోలీస్ ఏంటి ఏమైందో మామూలుగా ఇది చేయకండి. కానీ పోలీస్ అనేది కూడా మీరు పోలీస్ అయి ఉంటే ఎవరు రోడ్డు మీద పటాపట కొట్టే వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాడు మంచి చేస్తే వాడు అక్కడ ఉండడు.
ఏమవుదాం అనుకున్నారు? ఆర్టిస్ట్ అవ్వకుండా ముందు ఏమవుదాం అనుకున్నారు? పుట్టినప్పటి నుంచి అందరూ అడుగుతారు ఏమవుతావు అంటే ఏమలేదు మీరు? నేను డిపార్ట్మెంట్ అవుదాం అనుకున్నా కానీ నేను ఎక్కువ చదువుకోలేదు. 1000% నేను పోలీసులో చేయాలని అనుకున్నా కానీ చదువుకోక నేను. ఎంత చదువుకున్నారండి మీరు? నేను 10th వరకు చదువుకున్నా. 10th కూడా సగం చదివి బంద్ చేశాను. బట్ పరిస్థితి ఆ రోజు అలా ఉండే. ఓ అంటే చదువుకుని ఉంటే మీరు కూడా అయి ఉండేవారు. అయి ఉండేవాళ్ళు కూడా నిజమే చదువు ఆ టైంలో. మరి పరిస్థితులు ఇప్పుడు రాజకీయ నాయకులు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం బిజినెస్ మెన్సే ఉన్నారు. అవును, ఇప్పుడు డబ్బుతో మొత్తం కంప్లీట్ బిజినెసే. ఇవాళ నువ్వు 2.5 లక్షల మంది ఎన్నుకుంటే, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఎంబడి 6 నెలలకే మళ్ళీ పార్టీ మారిపోతుంది. నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అని. తప్పు కదా అది. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కాదు, వాళ్ళ స్వార్థం, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇలాగైతే ఎట్లా ఇది చేస్తారో అర్థం కావడం లేదు అసలు. ఒకసారి బాధ అనిపిస్తుంది. సమాజం కోసం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మా అసోసియేషన్ మీరు ప్రెసిడెంట్స్ ఇంతమంది చేశారు అంటే చిరంజీవి గారిని మొదలుకొని మనకి ఇప్పటి వరకు విష్ణు గారి వరకు. ఇందులో మీకు ఎవరు బాగా ఇష్టమైన ప్రెసిడెంట్? అంటే నేను అప్పుడు మెంబర్షిప్ కాదనుకుంటా, నేను ఎవరున్నప్పుడు మల్లికార్జున గారు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు తీసుకున్న కార్డు. అప్పుడు మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, మన ఫౌండర్ చిరంజీవి గారు అప్పుడు తీసుకోలేదు. నేను తర్వాత తీసుకున్నాను. నేను తీసుకున్న 15 ఏళ్ళు అయింది అనుకుంటా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అంతే అంతేనా? అది వేరు వేరు. అవును. సో డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుందాం. తప్పకుండా డెవలప్మెంట్ చేయాలి. మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా? రతన్ టాటా. హీరో ఎస్ సూపర్. అంటే నా వ్యక్తిత్వానికి రతన్ టాటా. మన కరోనా వచ్చినప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు. ఈ భారతదేశంలో నేను ఇచ్చారా? దట్ ఇస్ మై హీరో. గ్రేట్. ఇచ్చారు ఎవరన్నా? గ్రేట్ నిజమే మీరు చెప్పింది గ్రేట్. ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఈ వయసులో కూడా అసలు ఇంత సినిమా ఇండస్ట్రీకి వస్తే చిరంజీవి గారు. బట్ నా పర్సనల్గా దేశం కోసం ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే ఆయన ఇంకొక వర్డ్ అన్నాడు, ఆయన 150 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉంది నాకు, అది మొత్తం ఇస్తా అన్నాడు. దేశంకి ఏదైనా జరిగితే 1,50,000 కోట్లు ఉంది ఆయన, అది మొత్తం ఇచ్చేస్తా అన్నాడు రుణపాయంగా. ఇంకా అట్లా ఆయన మించి ఆయన హీరో ఉన్నాడు అసలు లేరు ఇండియాలో. నాకు అనిపించి చెప్తున్నామ్మా, నాకు ఇష్టమైన హీరో. లేదు మీరు ఇంత క్లియర్ గా చెప్పారు. సినిమా నటుడు అయితే ఇక బాసు చిరంజీవి గారిని మించిన బిగ్ బాస్ అంతేనా? ఆయన గురించి ఇంకా ఏమి. మోహన్ బాబు గారు ఆయన ఒక విలక్షణ నటుడు. ఆయన ఏదన్నా దాచుకోడు, డైరెక్ట్ బెదరాడు. మనకన్నా కొంచెం ఎక్కువ. చాలా మంచివాడు ఆయన. వ్యక్తి కన్నా ఈజ్ వెరీ గుడ్ పర్సన్. కోపంగా అనిపిస్తారు కానీ చాలా మంచివాడు. చిన్న పిల్లడు. అవును, చిన్న పిల్లడు ఆయన. ఆయనకి నచ్చితే చాలా పిల్లడు మనసత్వం ఆయన. ఒకటే నిమిషం కోపం. గ్రేట్. ఆయన చిరంజీవి గారితో 2 సినిమాలు చేశాను నేను. శంకర్దాదా జిందాబాద్ ఒకటి చేశాను. బట్ చాలా ఆయన చూపులోనే ఒక అట్రాక్షన్, ఒక పవర్ ఉంటది ఆయన చిరంజీవి గారిలో. 1000% ఉంటది. అది మనకి అక్కడికి వెళ్ళంగానే ఒక వణుకు వస్తుంది. అదేంటో కళ్ళు ఫేస్ చూడగా కదా. నేనైతే 16 టేకులు తీసుకున్నాను అన్న చిరంజీవి గారితో యాక్ట్ చేసి. ఫస్ట్ టైం నా లైఫ్ లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు నాకు. అలాంటిది 16 టేకులు. ఆయన చూస్తుంటే చూడాలనిపిస్తుంది. నేను అలా చూస్తూ అదే నీ పేరు ఏందబ్బాయా అని సాంగ్ లో ఉంటది కదా శంకర్దాదా MBBS లో. ఇట్లా బుగ్గ గిల్లాలి నేను ఆయనకి, నీ పేరు ఏందబ్బాయి అని. నేను ఇట్లా గిల్లాల్సి వచ్చిన దానికి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది చెయ్యి, వెళ్ళట్లే ఇక్కడ దాకా. ఏమవుతుంది, నేను మనిషిని ఇలాగో అంటే మేకప్ పోద్దాం, మేకప్ ఏం పోదు. ఈసారి పెట్టుకోండి చేసేస్తుంటాను అని చెప్పేసి నేను వణుకుతున్నాను. కోఆపరేటివ్ చేసి భయపడొద్దు అని చెప్పి ఎవరైనా బాగా చేస్తే పిలిచి చేస్తాడు. ఇట్లా ఉనికేస్తుంటే నన్ను పక్క తీసేస్తారు, ఇంకా అయిపోయింది నన్ను పెట్టరు అందులో సాంగ్ లో అనుకుంటుంటే ఆయన చెప్పి చేసేస్తుంది సార్ చేయండి, నువ్వు ముట్టుకో ఏం కాదు అని చెప్పేసి నన్ను చెప్పి చేయించారు. ఎవరైనా బాగా చేస్తే కూడా పిలిచి అప్రిషియేట్ చేస్తాడు ఆయన. మన మీటింగ్స్ లో కూడా నేను మేకప్ తో వస్తే ఒకసారి మీటింగ్ అవుతుంది, కళ్యాణి షూటింగ్ నుంచి వస్తున్నామ్మా అని అడిగారు. అసలు ఎంత పేరు గుర్తుపెట్టుకుని ఎంత బాగా. అసలు కూడా అంతే. అర్జున్ గారు నేను షాక్ సార్, అసలు ఆయన గౌరవాన్ని మాట్లాడాను ఎవరైనా ఎంత బాగా. అసలు మోహన్ బాబు గారు అయితే ఇంకా అందరికి ఏదైనా హెల్ప్ చేసేయాలి, ఏదైనా వాళ్ళకి చేయాలి అంటే. అవును, ఆయన అసలు ఒక నిమిషం కోపం తర్వాత మళ్ళీ. నరేష్ గారు చాలా మంచివాడు బాబు. జనరల్ సెక్రటరీ చేశాడు కదా మనకు. చాలా గుడ్ పర్సన్. నేను కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్తాను, ఒకటే ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పాలి మీరు. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు
ఈజ్ మై బాస్, మై గాడ్, కృష్ణవంశీ గారు, లెజెండ్, హరీష్ శంకర్ గారు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్, బోయపాటి సీన్ గారు, నైస్ పర్సన్, ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయనతో చేశారు 2 సినిమాలు చేశారు. పాత డైరెక్టర్స్ అయితే ఎంతమందితో చేశారు? వాళ్ళ మాక్సిమం కృష్ణవంశీ, పెద్ద వంశీ గారు చేశాను. రాఘవేంద్రరావు గారి గురించి ఏం చెప్తారు? ఆయన తెచ్చిన పుస్తకం, ఆయన గురించి చెప్పేటంత ఇది ఉందా మనకు? అలానే కాదు, వాళ్ళ గురించి మనకు ఏదో వాళ్ళందరూ గొప్ప గొప్ప సినిమాలు చేసిన గొప్ప దర్శకులు. ఏమైనా తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ చేసిన ఇండస్ట్రీనే ఒక ఇది చేసిన డైరెక్టర్ రాజమౌళి గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక వెలుగు వెలిగించిన ఎంతో మంది, ఇప్పుడు కోదండరెడ్డి గానీ లేకపోతే రాఘవేంద్రరావు గానీ దాసరి గారు గానీ ఎన్నో సినిమాలు చేశారు. కానీ మనం ఇక్కడే ఉండే, ఈ రోజు మనం ఎక్కడో తీసుకెళ్లాడు రాజమౌళి గారు. ఇంకా మనకు చాలు ఇది. మనం దేశానికే ఒక పేరు తెచ్చిన ఎంతో మంది డైరెక్టర్ ఉన్నారు. కానీ పాత హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు? కృష్ణ గారు. ఎక్స్పెక్ట్ చేశాను కృష్ణ గారు అయి ఉంటారని. అవునా? ఎందుకు? కొన్ని ఇంటర్వ్యూలు చూశాను ఆయన ఇంటర్వ్యూస్ వల్ల. ఆయన సేవాభావం. కాదంబరి కిరణ్ గారు చెప్తారు, ఆయన వెళ్తే మనం సైతం ఆయనకి తెలుసట, ఆయన సేవ చేస్తుంటారు కదా అందరికని. కాదంబరి కిరణ్ గారు వెళ్ళితే ఆయన పిలిచి ఉండవే అని చెప్పి పైకి వెళ్ళి 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చారట. నేను అవన్నీ చూసే చెప్పాను. బట్ ఇప్పుడు చిరంజీవి గారు, అప్పుడు ఆ జమానాలో కృష్ణ గారే గ్రేట్. కృష్ణ గారు దేవుడే అంటారు. నిజం, 100% దేవుడు కృష్ణ అంటారు అందరు. చాలా మంది మన భావాలు ఆకలికి అన్నం పెట్టినారు, మనకు దేవుడు అంతే. మనం అదే కోవకు చెందుతాం అంతే. చిరంజీవి గారు కొన్ని వేల మందికి గుప్త దానాలు అందరూ చేస్తారు. మన వాళ్ళందరూ గుప్త దానాలు చేస్తారు కానీ బయటపడరు. నేను చాలా మందిని నాకు తెలుసు ఆయన ఎంత దానం చేస్తారో. పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు, అందరు ఇస్తారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో యాక్టర్స్, ఇప్పుడు మన చిన్న ఇదైతే కేరళకు ఫస్ట్ ఇచ్చిండ్రు, అందరు ఇచ్చారు. ఇప్పుడు అన్నయ్య 1 కోటి రూపాయలు ఇచ్చాడు, మోహన్ బాబు గారు ఇచ్చారు, అందరు ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఎంబడే ఇచ్చారు. మన వాళ్ళు ఫస్ట్ స్పందిస్తారు. కానీ మంచి చెడు అన్నిటికీ మనల్నే వేసుకుంటారు ఫస్ట్. ప్రజలకు మనమే తక్కువ దొరుకుతాం కదా, మనం అలా దొరుకుతాం. మనం ఏదో ఒకటి బ్యాండ్ వేస్తూనే ఉంటారు మనకి. అవును కదా, మనకి బ్యాండ్ వేస్తూనే ఉంటారు. ఏది మంచి చేసినా చెడు చేసినా అన్నింటికి చెడు జరిగినా మన మీదే. అంటే ఇంకోటి ఏంటంటే, మనం చెప్పింది ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి మనల్ని ఆడుకుంటారు. మనం కూడా ఆచితూచి చేయాలి. ఏది చేసినా, అంటే నేను ఇది నా పర్సనల్గా చెప్తున్నా, ఏది చేసినా. ఎందుకంటే జనాల్లో వెళ్ళిపోతుంది మనం ఏం చేసినా. ఒక సినిమా నటుడు దేవుడి తర్వాత సినిమా నటుడే. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఇలా చూస్తారు, మనం దేవుని గుళ్ళకి ఇలా వెళ్ళి చూస్తామో, నటుడుకున్న గొప్పతనం అది. కాబట్టి మనం ఏం చేసినా 100% ఆలోచించి అన్ని కళ్ళు మనల్ని చూస్తున్నాయని గుర్తు పెట్టుకొని చేయాలి. బిగ్ బాస్ లో ఉన్నట్టు చుట్టూ కెమెరాలు ఉన్నాయనుకుని 100,000 కళ్ళు ఉంటాయి అన్నట్టు. అవునా కదమ్మా, నిజమే కదా. అవును. బిగ్ బాస్ ఏం ప్రయత్నం చేశారా? వచ్చిందా ఆఫర్ ఏమన్నా? నాకు అలాంటిది ఏమి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదా? వస్తే వెళ్ళరు. అరుణాచల్ వెళ్ళడానికి కష్టం అవుతుంది. బిగ్ బాస్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అరుణాచల్ వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. అరుణాచలమే నాకు అన్ని ఆయనే బిగ్ బాస్, ఆయనే హీరో, ఆయనే బిగ్ బాస్. నాకు అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళి బిగ్ బాస్ తిరుగుతూ ఉంటారు ఆయన ముందు. అంతేనా? ఏ ఆశ లేని వాడికి ఆ శివయ్య అందరికి బిగ్ బాసే కదా. అంతే, ఇంకేముంటది మనకు. ఇప్పుడు లయకారకుడు, సృష్టి స్థితి లయకారకుడు అని మనం సినిమా నటుడిగా ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఆలోచించాలి, సినిమా రావాలి, సినిమా చేయాలని ఉంటది. డెఫినెట్గా ప్రతి వాడికి పుట్టినాం కాబట్టి, ఏదో ఈ ప్రొఫెషన్ కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం అదే ఆలోచిస్తాం. కానీ మనం కమర్షియల్గా ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అని అయితే నాకు ఏ కోరికలు లేవు. టార్జున్ అన్న, ఇప్పుడు మీరు మిమ్మల్ని చూస్తేనే భయపడతారు. కానీ మీరు ఎప్పుడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని ఒళ్ళు జలధరించి భయం వేసి అమ్మో అని ఫీల్ అవుతాం కదా ఎక్కడో దగ్గర. అలా ప్రతి మనిషిగా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఏమైనా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయా? వచ్చింది. ఒకసారి నేను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే బండి స్కిడ్ అయ్యి ఒక ఫర్లంగ్ దూరం వెళ్ళాను. ముందు నుంచి లారీ వస్తుంది, అలాగే స్కిడ్ అయ్యి వెళ్ళాను. బట్ బ్రేక్ కొట్టాడు, బతికాను. ఇంకొకసారి స్విమ్మింగ్లో, నాకు స్విమ్మింగ్ రాదు. ఇప్పుడు బాగా వచ్చు. 9th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళి ఊర్లో రోజు చెట్టు మీద కూర్చునేవాడిని, వాళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తుంటాయి. ఒక రోజు ధైర్యంగా దూకేసిన, రాకుండా నన్ను 4 తీసుకొచ్చారు, లేకపోతే పోతుటి మునిగిపోయారు. అంటే ధైర్యంగా వచ్చి దుంకేసిన.
అలా జరిగింది. ధైర్యం ఎక్కువే, 100% ఎక్కువే. ఇంకొకసారి నాగుంబం పాము ఇలా వచ్చి ఇలా కొట్టనికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది. 7th క్లాస్లో ఉన్నా నేను. ఏంటి ఎక్కడొచ్చింది పాము? నేను వెళ్తున్నా, దాని తోక తొక్కిన ఇలా లేచింది. సో బాబాయ్ నాకు మామూలుగానే పావులంటే భయం. మామూలుగా జనరల్ గా మనకు బ్యాక్ ఉంటే మనం ఏమైనా ఆకాశం గెలవడే చావం. మనం ఆయన దొరికిపోవాలనుకున్నప్పుడు ఒక సెకండ్ ఆగదు. కరెక్ట్ మాట. అంటే ఇంత నేను కూడా ఒకసారి 5 పల్టీలు కొట్టింది కారణం. చూసారా, కేరళలో మొన్న ఒక ఆయన ఇక్కడి వరకు ఉన్నాడు, 2 days ఉన్నాడు. ఆయనకి ఇంకా 100% ఉంది. శివుడు ఆజ్ఞ లేని చీమైనా చావదు. ఎంత ఏది చేసినా ఒకడొకడు ఎన్ని అరాచకాలు చేసినా ఆయనకి చావు ఉండదు. ఆయన 6 వస్తేనే చచ్చిపోతాడు. మీరు ఎంతో మందిని చూడండి, అరాచకాలు చేస్తూనే ఉంటారు. వాడు 10 ఎన్ని లాస్ట్ లో ఏంటి మీకు సన్యాసించే ఉద్దేశం ఏమైనా ఉందా? సన్యాసమా అంటే అన్ని బాధ్యతలు తీరిపోయినాయి, అన్ని బంధాలు అయిపోయినాయి. అంటే మీరు మాట్లాడుతున్న మాటలకి నాకు లీడ్ అక్కడికే వెళ్తున్నట్టు అనిపించింది. రేపు చచ్చిపోతాం అనంగా కూడా 10 మందికి అన్నదానం చేసి వచ్చే చాలా, అదే మన కోరిక. అంటే ఇలాగా గృహస్థాశ్రమంలో చక్కగా ఇట్లా సేవ చేయాలి. 10 మందికి ఆశ్రమానికి వెళ్ళిపోతారేమో, అక్కడికి చెప్పలేం. పోతే అక్కడే ఉంటా, ఫ్యూచర్ అక్కడే ఉంటాం. లాస్ట్ లో మాక్సిమం అక్కడే ఉంటా. ట్రై చేస్తున్నాను, ప్లేస్ దొరికితే అక్కడే. ఇప్పుడు శివాజీ అన్నయ్య కట్టుకున్నట్లు అట్లా చిన్న దొరుకుతుంది చూస్తున్నాము. అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు ముందు 5 years బ్యాక్ గజం 1000 ఉంటే ఇప్పుడు 15,000 అయింది. గజమా? అంత కాస్ట్లీ అయిపోయింది. అక్కడ చూస్తున్నాము, దొరికితే అక్కడ ఆశ్రమం వేసుకొని ఫ్యూచర్ మాత్రం అక్కడే ఉంటా. లైఫ్ ఇంకో 10 ఏళ్ళు 15 ఇక్కడ ఉండి మాక్సిమం అక్కడే ముగింపు అక్కడే అనుకుంటున్నా. సినిమాలు ఇప్పుడు బాగానే చేస్తున్నారా? ఇప్పుడు ఒక 4-5 సినిమాలు, చిన్న సినిమాలు జరుగుతున్నాయి. మొదటి వరకు ఒక 3-4 years ఏమో నాటకాలకు వెళ్ళాను. నాటకాల్లో ఏ నాటకాలు వేసారు ఈ మధ్య మీరు? ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి అని చెప్పి ఒక ప్లే చేశాను. దానిలో ఏంటి క్యారెక్టర్? అందులో ఒక విలన్ వేషం. గడి అని ఒక క్యారెక్టర్ చేశాను. కలనేత అని ఒక ప్లే చేశాను. ఒక ఇంగ్లీష్ ప్లే గాడ్ డివిల్ మంకీ అని ప్లే చేశాను. అంజలి అని ఒక ప్లే చేశాను. ఇంచుమించు 2 years నుంచి తిరుగుతా ఉన్నా. రాజమండ్రి నాటకాల్లో మొన్న నందికేశం మొన్న గుంటూరులో వచ్చింది. అంటే మాకు రాలేదు, మా స్టోరీకే దీనికి వచ్చింది. అది అక్కడ కూడా రాజకీయం ఉంది. ఏం లేదన్నా, అన్ని ఉంటాయి. కానీ ఒక రోజు అంటూ మనది వస్తుంది. ఆ రోజు మీరు ఇలా చేస్తూ ఉంటే ఒక రోజు మీకు బెస్ట్ యాక్టర్ వచ్చే అవకాశం. మనకేంటంటే యాక్టింగ్ స్కిల్స్ పెరుగుతాయి బాగా అక్కడ. అందుకు ఎప్పుడైనా నాటకం అనేది, స్టేజ్ అనేది ఆర్టిస్టులకి చాలా యూస్ఫుల్. అవును అవును. మంచి మేమందరం అక్కడి నుంచి వచ్చాం. అవునా? నేను స్టేజ్ ఆర్టిస్ట్ ఫస్ట్. అంటే అన్ని చేశాను నేను కూడా. నేను ఒక నాటకం వేశాను, దాని పేరు రాజీవం నాటకం పేరు. అది వేసిన ఆవిడ అన్నీ తెలియాలట, సంగీతం, సాహిత్యం, డాన్స్, మాటలు, అన్ని పద్యాలు, అలాంటి క్యారెక్టర్ హీరోయిన్. సో అది చేయాలంటే అన్నీ తెలిసిన వాళ్ళు లేరని 20 సంవత్సరాల కింద సత్యకళ అని వేశారు. ఆవిడ సినిమాలోకి వెళ్ళిపోయారు. మీరు పున్నమ నాగులో చిరంజీవి గారి సిస్టర్ క్యారెక్టర్. ఆవిడ సత్యకళ గారని తమిళనాడు సెటిల్ అయిపోయారు. ఆవిడ మంచి హీరోయిన్ కూడా చేశారు ఆవిడ. సో మా విజయనగరం. ఆవిడ వెళ్ళిపోయినాక ఎవరు వేయలేదట. 20 సంవత్సరాల తర్వాత నన్ను అడిగారు. సరే నేను అమ్మో అనుకున్నా, కానీ మెల్లగా ఒప్పించారు. ఒప్పించిన తర్వాత మీరే వచ్చిన అందరూ కూడా రాజీ అని పిలాలి. అందరూ కళ్యాణి కళ్యాణి అని పిలుస్తున్నారు నన్ను. అంటే కళ్యాణి అని పిలిస్తే వీళ్ళందరూ ఇంకా స్టేజ్ మీద కూడా కళ్యాణి అంటారు వీళ్ళని. కళ్యాణ వసంతం అని పేరే మార్చారు నాటకానికి. కళ్యాణి అని పేరు పెట్టారు. సో అది మంచి, చాలా నాటకాలు వేశాను నేను. అంటే నాటకాలు చేసిన వాళ్ళకు ఆహభావాలన్నీ చేస్తారు. వితౌట్ నాటకం వల్ల ఓన్లీ ఇది ఎక్కడి నుంచైనా యాక్టింగ్ చేస్తారు. నాటకాలు చేసే వాళ్ళు మొత్తం బాడీ మొత్తం యాక్ట్ చేస్తుంది. ప్రకాష్ అన్నయ్య 5,000 ప్లేలు చేశాడంట. 5,000 నాటకాలు చేశాడు. అరే టార్చి నీవేంట్రా అన్నాడు. అన్నయ్య నేను అంటే మంచి పని చేశానని చెప్పి బాగా మెచ్చుకుంటా. ఆయన అసలు ఈ ఏజ్ లో 150 సినిమా చేసిన నాటకాలు ఏంట్రా అన్నాడు. అన్న మీరు హిందుత్వవాది కదా, ప్రకాష్ రాజ్ గారు యాంటీ హిందూగా మాట్లాడతారు కదా, మీకేమనిపిస్తుంది? ఆయన ఆర్టిస్ట్గా చాలా మంచి ఆర్టిస్ట్, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఆయన హిందుత్వవాదులు, మన హిందుత్వవాదులందరూ ఆయన్ని వ్యతిరేకిస్తారు. మీకేమనిపిస్తుంది? ఆర్టిస్ట్గా తప్పకుండా నేను బాగా అడ్మైర్ చేస్తాం. దానికోసం బాధపడతారు కదా. నేను 200% నేను బాధపడతా. ఒక మనిషికి భారతదేశం స్వతంత్రం ఉంది కాబట్టి మనము ఎవరిని ఏమనడానికి మనకు అధికారం లేదు. ఆయన భావంలో ఏముంటే చెప్పగలుగుతాడు. నా ఇష్టం అది అంటాడు. దాన్ని మనము కించపరచడం లేదు కదా. కానీ మనోభావాలు తీయద్దు. బట్ అది మనం ఇప్పుడు మీరు బిత్తిరి సత్యలాగా ఇది కూడా 100% కరెక్టే. కానీ మరి ఆయనకి ఎందుకు అలాగా ఇది చేస్తాడో తెలియదు.
ఈ మధ్యన కొంచెం తగ్గింది, తగ్గిపోయింది. అంత ఏం చేయడం లేదు పాపం. ఇంతకు ముందులా లేదు, ఇంత ముందున్న అగ్రెసివ్ లేదు, ఇప్పుడు మాట్లాడాడు. కానీ మంచి మనిషి అండి ఆయన, చాలా మంచివాడు, చాలా హెల్పింగ్ నేచర్, మంచిగా ఆయన గుడ్ పర్సన్, హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్, చూడడానికి ఎలా ఉంటాడు తప్ప ఇది గుడ్ పర్సన్. దగ్గర నుంచి బాగా మాట్లాడతారు, చాలా మంచి వ్యక్తి. ఒకరొకరి గురించి ఒకరిని మనం ఏం చేయలేము, మనం అన్ని తెలిసిన ఎంతమందిని మార్చగలం, ఎంతమందిని మనం కొట్లాడగలం, ప్రపంచం అంతా మార్చలేము. కాబట్టి ఒక విధానం ఉంటుంది, వాళ్ళ మనసుకి పుట్టి వాళ్ళే మారాలని కోరుకోవాలి, స్వామి ఆ బుద్ధి ఇవ్వాలని కోరుకోవాలి, అంతే తప్ప మనం ఏం మాట్లాడగలం ఒకరి గురించి. అంటే ఇండస్ట్రీలో డ్రీమ్ క్యారెక్టర్ ఉందా ఏదన్నా చేయాలి అన్నది రోల్? తప్పకుండా. నాకు ఏముంది డ్రీమ్ రోల్? ఒక ఫాదర్ గా, ఒక బావగా, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంది, విలన్ కాకుండా. ఇప్పుడు తప్పకుండా నేను ప్రతి సినిమా చేయాలనే కోరిక, ఎందుకంటే నేను నాటకాలు చేస్తున్నా కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలు తప్పకుండా మంచి క్యారెక్టర్ చేస్తా. సూపర్ అన్న, కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు మంచి ఇంకా ఉన్నత స్థాయిలో మిమ్మల్ని చూడాలని, ఇంకా 100 సినిమాల్లో మంచి క్యారెక్టర్స్, మీరు కోరుకున్న క్యారెక్టర్స్ అన్ని రావాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన అంటే హావభావాలు మీరు ప్రదర్శిస్తున్నా ఇంకా నేర్చుకోవాలని మీ తప్పని నాకు నచ్చింది. అందువల్ల మీరు నాటకాలు చేయడం ఇంకా నచ్చింది, ప్రజలకు కూడా నచ్చుతుంది. ఇక్కడ ఇంకో సెగ్మెంట్ ఉంది, మనీ మేకింగ్ విత్ కళ్యాణి అని. మీ గురించి ఒక 5 ప్రశ్నలు అడుగుతాను ఆడియన్స్ని. ఆ 5 ప్రశ్నల్లో వాళ్ళు మీ గురించి ఆన్సర్ చేస్తారు. దానికి మేము సపరేట్గా ఒకటి పెడతాము. ఆ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు చేస్తే వాళ్ళకి 1000 రూపాయల ప్రశ్నకి మేము అందజేస్తాం. సో అది ప్రతి ఒక్కళ్ళది ఉంటుంది. సో ఇంటర్వ్యూ చూసి వాళ్ళ తర్వాత దానికి ఆన్సర్ చేస్తారు. ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాయి ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోంచి. సో మీ అందరూ ఇంటర్వ్యూ అంతా చూశారు. సో ఫస్ట్ క్వశ్చన్ టార్జన్ అన్న గురించి. టార్జన్ అన్న హైదరాబాద్కి వచ్చిన సంవత్సరం ఏంటి? నా సెకండ్ క్వశ్చన్, టార్జన్ అన్న ఏ డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు దెబ్బ తగిలి ఒక 3 గంటలు హోస్ట్లో లేకుండా అయిపోయారు? వీలుంటే సినిమా పేరు కూడా చెప్పండి. మూడో క్వశ్చన్, టార్జన్ గారు ఇప్పుడు ఎక్కువగా ప్రతి నెల ఒక గుడికి వెళ్తుంటారు, బాగా ఫేమస్ టెంపుల్, ఆ టెంపుల్ పేరేంటి? టార్జన్ అన్న చాలా బిజినెస్ చేశారు. దానిలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ అది, ఆ బిజినెస్ మధ్యలోనే వదిలేశారు. ఆ బిజినెస్ పేరేంటి? టార్జన్ అన్న కరోనా సమయంలో ఒక వ్యక్తికి అమౌంట్ ఆయన వెళ్ళి సాయం చేశారు, ఆ అమౌంట్ ఎంత అన్న? 5 క్వశ్చన్స్ అడిగేశాను, వాళ్ళకి 5000 వచ్చేస్తాయి. మీ తరపున వాళ్ళకి అంటే మేము ఇస్తాం, అంటే మీ గురించి వాళ్ళు అంతగా క్లీన్గా అబ్జర్వ్ చేసినందుకు. సో ఇంకా మనం చాలా కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి. సినిమాలు కానీ, చాలా సామాజిక కార్యక్రమాలు కానీ, రాజకీయ పరంగా కానీ మనం కలిసి ఇలాగే ఉండాలి. నువ్వెప్పుడు నన్ను చాలా మంచిగా, నేనేమో నీకు తెలుసు కదా, నా టైగర్ చెల్లి అని పిలుస్తా. నాకు ఇష్టమైన పేరు, నిజంగా నీవంటే నాకు చాలా ఇష్టం. మంచి మనసున్న మనిషివి. చాలామంది తెలియదేమో కానీ నేను దగ్గర నుంచి, నేను ఇంచుమించు 10-15 ఏళ్ళ నుంచి చూస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ పోయే నీ ఒక్కదాన్ని చూశాను నేను. చాలామంది నాకు పరిచయం కానీ నిజంగా గ్రేట్ అమ్మ నువ్వు. అందుకే నా సొంత చెల్లిలా టైగర్ చెల్లి అని పిలుచుకుంటాను నేను. నీవు ఇంకా సమాజ సేవ చేయాలి, ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలి. నచ్చిందా ఇంటర్వ్యూ? తప్పకుండా బాగా నచ్చింది. 6 JVR విజిట్ చేయండి తప్పకుండా. 6 JVR కూడా వెళ్తా. ఇప్పుడు నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు వీళ్ళు. మనం చాలా విషయాల్లో ఆయన చాలా గ్రేట్ పర్సన్. మీకు ఆయన గురించి చెప్తాను. ఓకే. సో ఇది మీరు నాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ధన్యవాదాలు అన్ని విధాలుగా. ఖచ్చితంగా నా షోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ అభిమానం ఇలాగే ఉంచండి. తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు టైగర్ చెల్లినే పిలుస్తాడు మా అన్న నన్ను. ఎప్పుడు ఫోన్ చేసినా టైగర్ చెల్లి అంటా నేను. నాకు ఇష్టమైన మంచి, నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా కదా నాన్న, నిన్ను ఎంత మంచి ఆప్యాయంగా పిలుస్తా. ఆమె చూడ్డానికే ఇదైతే తప్ప ఆమెకి ఏదైనా తప్పు చేసి తట్టుకోలేదు, డైరెక్ట్ ఇచ్చేస్తుంది ఇట్లా అంతే. నీ డేరు మనం చూశాను కదా, ఎక్కడో గోవుల కోసం ఆ బండి ముందు కూర్చున్నావు, షాక్. నేను ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఒక్కదానే ఉన్నావు. అది అందరితో కాదు, అది డెఫినెట్ గా నీకు ఆ గోమాత బ్లెస్సింగ్ ఉంటది. మంచి లీడర్ అవుతావు, పెద్ద ఎత్తున వెళ్ళాలని చెప్పి నేను కూడా అరుణాచల శివుని కోరుకుంటున్నాను. స్వామి చెప్పావు కదా, ఆయన చూసుకుంటాడు. తప్పకుండా. థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు వచ్చినందుకు. తగ్గేదేలే. దిస్ ఈజ్ కళ్యాణి షో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మా టార్జన్ అన్న చూడ్డానికి విలన్లా కనిపిస్తాడు. మనసు ఎంత శుతి మెత్తనో, అంత చక్కటి
అసలు నిజంగా ఆధ్యాత్మికవేత్తగా మొత్తం రూపాంతరం చెందిపోయాడు అనమాట. చాలా అద్భుతమైన మనిషిగా ఇంకా ఇంకా మారబోతూ, ఏమో ఎవరి శివుడాజ్ఞ లేకపోతే చీమైనా పుట్టదు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఆయన ఏమేమి చేయబోతున్నారో, ఏం చేసినా కూడా మంచి చేస్తాడు, సమాజానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈనాటి గెస్ట్ మీకు ఆనందాన్ని ఇచ్చారు, పంచారు. ఆయన తాలూకా వివరాలన్నీ మీకు నచ్చాయని కోరుకుంటూ మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు తప్పకుండా వెంటనే మంచి గెస్టులను తీసుకొని వస్తాను. తప్పకుండా తగ్గేదేలే ఎంటర్టైన్మెంట్లో మాత్రం మీకు అస్సలు తగ్గకుండా ప్రామిస్ చేస్తూ మీ అందరినీ అలరిస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని వాచ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తగ్గేదేలే, ఇట్స్ మై షో. లక్ష్మీ గణపతిరావు గారు 6 JVR రత్నాల కింగ్ అంటారంట ఆయనను. మీరు వెళ్ళండి, మీ జాతకం చూపించుకోండి, మీ భవిష్యత్తుని మార్చుకోండి. డెఫినెట్గా నేను కూడా వెళ్తున్నా. మరి మా చెల్లె చెప్పింది, తప్పకుండా నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మధ్యన ఆ రత్నాలు పెడితే డెఫినెట్గా చాలామంది రాతలు మారుతున్నాయి. ఏమో చెప్పలేం, మారచ్చు. దయచేసి మీరు కూడా వెళ్ళండి, నేను కూడా వెళ్తున్నా రేపు. థ్యాంక్ యూ.